హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. నా పేరు ఉదయ్. ఈరోజు మనం చిట్ చాట్ చేయడానికి ఒక వండర్ఫుల్ గెస్ట్ మన స్టూడియోకి వచ్చారు. జనరల్గా ఒక లేడీ గెటప్ని మనం ఒకరోజు 2 రోజుల కన్నా కూడా ఎక్కువ వేయలేం. ఎందుకంటే చాలా కష్టంతో కూడుకున్న పని అది. అలాంటిది దాదాపు 10 సంవత్సరాలుగా లేడీ గెటప్తో మనల్ని నవ్విస్తున్నారు, అలరిస్తున్నారు. తను కష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కువగా వేస్తూ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు లేడీ గెటప్సే కాకుండా తన ఆర్టిస్ట్కి కూడా ప్రూవ్ చేసుకుంటానని సీరియల్ స్టార్ట్ చేశారు. అండ్ అలాగే మూవీస్ చేస్తున్నారు. మూవీస్ చేయడం అంటే మన తెలుగులోనే కాకుండా తన కష్టానికి ప్రతిఫలం అన్నట్టు తమిళ్, కన్నడ, మలయాళం ఆఖరికి హిందీలో కూడా తన అవకాశాలని ఇస్తూ తను ఎంకరేజ్ చేస్తున్నారు. మరి తను ఎవరు అంటే ఈస్ నన్ అదర్ దాన్ వినోద్ అలియాస్ వినోదిని. తనతో ఇప్పుడు ఒక చిన్న చర్చ. హై వినోద్, హాయ్ అన్నయ్య, హౌ ఆర్ ఎలా యూ? ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్. హౌ అబౌట్ యూ? మీరు ఎలా ఉన్నారు? భగవంతుని దయ వల్ల ప్రేక్షకులందరి బ్లెస్సింగ్స్ వల్ల ఐఎమ్ వెరీ ఫైన్. అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఒకసారి మనం డెప్త్లోకి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు ఎక్కడి నుంచి, మీ బోర్న్ అండ్ బ్రాటప్ కానీ, ఓకే. ఫ్యామిలీ కానీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సో అది కాస్త 2 ముక్కలు మా వ్యూస్ కోసం. ఎస్. సో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను వినోద్ జబర్దస్త్లో వర్క్ చేశాను. ఇంతకుముందు చాలా షోలు చేశాను చెప్పి అందరికీ తెలిసిన విషయమే. దాంతో పాటు నేను బోర్న్ అండ్ బాటప్ ఫ్రమ్ కడప. సో హైదరాబాద్ వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. సో నా ఇంటర్మీడియట్ వరకు నేను కడపలో చదువుకోవడం, దాని తర్వాత నేను ఇక్కడికి రావటం, సో ఇండస్ట్రీలో ఏదో అలా ఆడిషన్స్ ఇవ్వటం, దాని తర్వాత సెలెక్ట్ అవ్వటం, మంచి అవకాశాలు రావటం, ఈరోజు ఈ స్టేజ్కి రావటం జరిగింది. సో చదువుకుంటూనే ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ వచ్చాను, ప్రొఫెషనల్ కెరీర్ రన్ చేస్తూ వచ్చాను. సో నా ఎంబీఏ ఫినిష్ చేశాను సక్సెస్ఫుల్గా. ఓకే. సో MBA ఇప్పుడైతే కూడా చేశారు. హ్యాపీగా అమ్మ ఇప్పుడైతే నాన్న ఏం చేస్తారు? పాప అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మ హోమ్ మేకర్. సో అక్క, చెల్లి, తమ్ముడు? లేదు ఏక్ నిరంజన్ టైప్ ఒకరిని ఓన్లీ అనమాట. సన్ మీరు. ఓకే, ఒకరిని. ఓకే. సో అలా నా కెరీర్ ముందు కొనసాగుతుంది సక్సెస్ఫుల్గా ఈ రోజు వరకు. జనాల హృదయాల్లో, జనాల గుండెల్ని ఎంటర్టైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాను. ముందుకు సాగుతున్నారు, ఇంకా ముందుకు సాగుతారు కూడా, దాంట్లో ఏ డౌట్ లేదు. God's grace. కానీ మీకు మొట్టమొదటిసారి అంటే జబర్దస్త్లోకి మీకు లేడీ గెటప్స్ మీ కెరీర్ స్టార్ట్ అయ్యింది, Yes. ఈ షోలో స్టార్ట్ అయింది. కానీ మీరు ఆర్టిస్ట్ అవుదాం మీకు ఎప్పటి నుంచి ఉంది, ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు? యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి మామూలుగా స్కూల్స్లో వాటిలో స్టేజ్ షోస్ ఇస్తూ వస్తున్నాయి అనమాట. సో As- ఇండిపెండెన్స్ డే కానివ్వండి, లేదంటే రిపబ్లిక్ డేస్కి, చిల్డ్రన్స్ డేకి, టీచర్స్ డేకి స్పెషల్ షోస్ ఏమైనా జరుగుతూ ఉంటే స్టేజ్ షోలు చేస్తూ వస్తున్నాను. ఓకే. దాని తర్వాత నాకు సడన్గా హైదరాబాద్ మా రిలేటివ్స్ మన ఇంటికి వచ్చినప్పుడు ఒక మూవీ ఆడిషన్ జరుగుతుంటే దానికి ఇలా ఆడిషన్ ఇవ్వటం, దాంట్లో సెలెక్ట్ అవ్వటం, తద్వారా నేను రామప్ప అనేటటువంటి ఒక మూవీలో ఒక మంచి బోయేవాడి క్యారెక్టర్ చేయటం, ఓకే. అక్కడ పరిచయం అయ్యేటటువంటి సర్కిల్తో నేను మా టీవీలో టెలికాస్ట్ అయ్యేటటువంటి ఒక సుడిగాడు అనేటటువంటి ఫిలిం స్పూఫ్కి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో చేయటం, యమలీల స్పూఫ్ చేయడం ఫస్ట్ అనమాట. సో అలీ గారి బ్రదర్తో కయ్యూమ్ గారితో ఫస్ట్ వర్క్ చేశాను. దాని తర్వాత దాని నుంచి అలా 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 కేవ్కేక చేయటం, ఫస్ట్ లేడీ గెటప్ అక్కడ కేవ్కేకలో వేయటం, దాని నుంచి అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చి మంచి క్యారెక్టర్స్ వచ్చి, దాని తర్వాత నేను జీ తెలుగు ఫ్యామిలీ సర్కస్లో ఓంకార్ గారి షోలో చేయటం, అక్కడ ఇంకా మంచి రెప్యుటేషన్ రావటం, దాని నుంచి ఈటీవీ తడాకాకి రావటం, అక్కడ నుంచి జబర్దస్త్కి రావటం. సో అక్కడ నుంచి అలా అలా కెరీర్ని మలుపు తిప్పుకుంటూ ఉన్నత స్థాయికి రావడం, జనాల హృదయాల్లో అలా నిలిచిపోవడం జరిగింది. ఓకే వినోద్, ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు. ఎస్. సో ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు, మీరు అట్లా హైదరాబాద్ యాక్చువల్లీ రావడం ఆర్టిస్ట్ కంటే జరిగింది. ముందు నేను యాంకర్ అవ్వాలనుకున్నాను. నాకు యాంకర్ Okay. అంటే చాలా యాంకరింగ్ అంటే చాలా యాంకరింగ్ అంటే ఇష్టం మీకు ఇష్టం. Yeah. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యాంకర్ కానీ ఆర్టిస్ట్ ఏదైనా అవ్వాలనుకున్నారు. కానీ అట్లాంటి మీరు ఈ లేడీ గెటప్స్ వేసినప్పుడు, కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మీ మిగతా దానికి ఫుల్ స్టాప్ పడొచ్చు, ఇక కంటిన్యూ ఇవే వస్తాయి అని భయపడలేదా మొదటిసారి ఈ గెటప్ లేదండి, అలాంటి భయం అయితే ఏం లేదు. బికాస్ ఆఫ్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం కొన్ని వేల మంది ఊర్ల నుంచి పొట్టుకొని హైదరాబాద్కి రావడం, ఎన్నో కష్టాలు పడడం, ఎన్నో ఆఫీసర్కి వెళ్ళడం, ఆడిషన్ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. సో వాళ్ళతో పోలిస్తే నాకు నా టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి, నేను స్క్రీన్ ముందు కనిపించి జనాలకు ఎంటర్టైన్ చేయడానికి నాకు ఒక అవకాశం అనేది వచ్చింది. అది ఏ ద్వారా వచ్చింది, అది ఒక లేడీ గెటప్ ద్వారా వచ్చిందా, లేదంటే ఇంకొక క్యారెక్టర్ ద్వారా వచ్చిందా, మరొక క్యారెక్టర్ ద్వారా వచ్చిందా అనేది సెకండరీ థింగ్. నాకైతే ఒక అవకాశం వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు బీ ఇన్ ద స్క్రీన్. సో స్క్రీన్లో నేను ఉండాలి, స్క్రీన్ మీద కనిపించాలి, సో మంచి పర్ఫార్మెన్స్ చేయాలి. కాబట్టి వచ్చిన క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేశాను. సో దాని నుంచి నాకు నెగిటివ్ అవుతుందా, పాజిటివ్ అవుతుందా అనే ఆలోచన మాత్రం నాకు ఎప్పుడు లేదు. ఫస్ట్ జబర్దస్త్ లోనే మీరు గెటప్ వేసింది? లేదు, కేవ్కేకలో చేశాను ఫస్ట్ లేడీ గెటప్. ఓకే.
సో ఫస్ట్ టైం మీరు ఆ గెటప్ వేయాలన్నప్పుడు అంటే అవకాశం లేక అవసరం కోసం మీరు వేయడం జరిగింది. సో ఫస్ట్ లేడీ గెటప్ అనగానే ఏమాత్రం మీకు ఆలోచన రాలేదా? మీ కెరీర్‌కి ఎక్కడన్నా ఇది ఇబ్బంది అవుతుంది. కంటిన్యూస్‌గా ఇవే అడుగుతారు అని కానీ, లేకపోతే నేను సూట్ అవుతానా దీనికని గాని, మీరు ఆ ఫస్ట్ టైం ఆ ఫీల్ వాళ్ళు చెప్పంగానే మీ స్పందన ఏంటి? ఫస్ట్ ఫీలింగ్ సో, ఏంటి మీది? ఎటువంటి ఫీలింగ్ అయితే నాకు రాలేదు. హ్మ్. భయమైతే అసలే లేదు. ఎందుకంటే హ్మ్. లేడీ గెటప్ అనేది అది కూడా ఒక అవకాశమే. ఇప్పుడు హ్మ్. మామూలుగా మనం కమెడియన్‌గా వెళ్ళాలన్నా సరే, ఒక హీరో‌లా వెళ్ళాలన్నా సరే, హ్మ్. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వెళ్ళాలన్నా సరే, ఫ్రంట్ క్యారెక్టర్‌గా వెళ్ళాలన్నా సరే, హ్మ్. వాట్ ఎవర్ ఇట్ మే బి మనకు ఒక అవకాశం అనేది ఒక స్టెప్పింగ్ పాయింట్. హ్మ్. సో, మనం ఆ స్టెప్పింగ్ పాయింట్ నాకు ఈ లేడీ గెటప్ అనేటువంటి క్యారెక్టర్ ద్వారా వచ్చింది కాబట్టి, హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు స్టెప్ ఇన్ ది ఇండస్ట్రీ. ఐ వాంట్ హ్మ్. టు ప్రూవ్ మై సెల్ఫ్. సో, హ్మ్. అనే ఆలోచనతోనే ఉన్నాను తప్ప, హ్మ్. అది నెగెటివ్ అవుతుందా? రెగ్యులర్‌గా అలాంటి క్యారెక్టర్స్ వస్తాయా? హ్మ్. అనేటటువంటిది మొత్తం సెకండరీ థాట్ అయితే నాకు లేనివి. ఓకే. సో, ఓకే. 'కేవ్‌కేక'లో మీరు స్టార్ట్ చేశారు. సో, 'జబర్దస్త్‌లోకి' మీ ఎంట్రీ ఎలా దొరికింది? సో, ఎవరు? ఫ్యామిలీ సర్కస్ ఫినిష్ అవుతున్న టైంలో 'జబర్దస్త్' నుంచి ఒక హ్మ్. పిలుపొచ్చిందనమాట. సో, హ్మ్. ఒక మంచి కొత్త టీమ్‌తో ఇంట్రొడ్యూస్ అవుతున్నాము. హ్మ్. సో, మీరు చేయాలి అనేటటువంటి హ్మ్. అవకాశం వచ్చినప్పుడు యెస్ హ్మ్. డెఫినైట్లీ. సో, ఆల్రెడీ మంచి షో హ్మ్. కాబట్టి ఇంకో హ్మ్. మంచి ప్లాట్‌ఫార్మ్ నాకు దొరికింది. సో, హ్మ్. ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ నేను ఎళ్ళగలను నా యొక్క కెరియర్‌లో ముందుకు అనుకుని నేను హ్మ్. యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ మీరు ఏ టీమ్‌తో స్టార్ట్ చేశారు? అల్లరి హరీష్ గారు అనేటటువంటి టీమ్‌తోనే స్టార్ట్ చేశాను 'జబర్దస్త్'. 'అల్లరి హరీష్.' అల్లరి ఆ! హరీష్ గారు. సో, హ్మ్. కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చేశారు. హ్మ్. సో, దాని తర్వాత నేను హ్మ్. 'ధనరాజ్' గారి టీమ్‌లో చేయటం, దాని తర్వాత 'వేణు' హ్మ్. గారి టీమ్‌లో చేయటం. హ్మ్. అలా చేస్తూ హ్మ్. 'చంద్ర' గారి టీమ్‌లోకి రావటం. 'చంద్ర' గారి టీమ్‌లో ఎన్నో కొన్ని వందల హ్మ్. స్కిట్‌లు చేయటం. హ్మ్. సో, కాంబినేషన్ మంచిగా హిట్ అవ్వటం. సో, హ్మ్. జనాల్లోకి కూడా ఎక్కువగా హ్మ్. వెళ్ళిపోవటం ఆ క్యారెక్టర్ ద్వారా హ్మ్. నేను. ఆ హ్మ్. యొక్క టీమ్ ద్వారా. సో, మంచి రిప్యుటేషన్ రావడం జరిగింది. సో, అసలు 'జబర్దస్త్' అనే షోలో ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు? అంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే గెటప్స్ అవసరం లేకుండా లేడీసే హ్మ్. స్కిట్స్ చేస్తూ ఉన్నారు. హ్మ్. ఈ ప్రెజెంట్ మాత్రం. కానీ ఫస్ట్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేసారో అప్పుడు మాత్రం లేడీస్ అనేది ఎంట్రీ లేదు. అవును. ఓన్లీ జెంట్స్. లేడీస్ కావాలన్నప్పుడు వైఫ్‌గా కానియండి ఇంకేదైనా కూడా గెటప్స్ ఏసి మగవాళ్ళతో చేయించేవాళ్ళు. సో, ఎందుకప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది? సో, బికాస్ ఆఫ్ ఏంటంటే, ఇప్పుడు మనం చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కామెడీ షో కాబట్టి, సో, జనాల్ని ఎంటర్‌టైన్ చేయడానికి మనం చేస్తున్నాం. సో, ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌లో భాగంగా హ్మ్. మనం కొట్టుకోవచ్చు, కామిక్‌గా తిట్టుకోవచ్చు, తన్నుకోవచ్చు, ఏవైనా హ్మ్. చేయొచ్చు, కౌంటర్స్ వేసుకోవచ్చు. హ్మ్. సో, అదే ప్లేస్‌లో ఒక లేడీ ఉంటే, లేడీకి ఒక కౌంటర్ ఏదైనా వేసినా సరే, హ్మ్. ఒక మాట ఏదైనా అన్నా సరే, హ్మ్. ఒక పంచ్ హ్మ్. ఏదైనా వేసినా సరే, హ్మ్. తీసుకోవడానికి లేడీస్‌కి ఇబ్బందిగా ఉంటుంది. హ్మ్. చూసేటటువంటి ప్రేక్షకులకు కూడా ఇబ్బందిగా హ్మ్. ఉంటుంది కొద్ది హ్మ్. వరకు. హ్మ్. సో, అదే ఒక జెంట్ లేడీ గెటప్‌గా వేసి అక్కడ పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు హ్మ్. అది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కామెడీ పాయింట్. ఒక అబ్బాయి, ఒక అమ్మాయిగా పెర్ఫార్మ్ చేస్తున్నారంటే దట్స్ వన్ ఆఫ్ ది కామెడీ పాయింట్ ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్. హ్మ్. సో, దాని తర్వాత మనం వాళ్ళ మీద వేసే పంచెస్ కానివ్వండి, వాళ్ళ హ్మ్. మీద వేసేటువంటి డైలాగ్స్ కానివ్వండి, హ్మ్. సో, యాక్సెప్ట్ చేయగలరు. జనాలు యాక్సెప్ట్ చేయగలరు. హ్మ్. సో, ఎవరైతే క్యారెక్టర్ చేస్తున్నారో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయగలరు. సో, హ్మ్. ఆ యొక్క మెయిన్ రీజన్‌తో హ్మ్. ముందుకెళ్ళడం జరిగింది. హ్మ్. కానీ సో, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్ సక్సెస్ అప్పుడు. పాయింట్ ఫర్ ది 'జబర్దస్త్.' ఓకే. మరి అదే 'జబర్దస్త్‌లో' ఇప్పుడు హ్మ్. అదే లేడీస్‌ని పెట్టి అవును. బహుశా మీకన్నా ఎక్కువ పంచులేస్తున్నారు. మీకన్నా ఎక్కువ దారుణంగానే ఉన్నారు మరిప్పుడు. హ్మ్. మరి అదేమంటారు ఇప్పుడు? ఇప్పుడంటే అదే హ్మ్. అప్‌డేట్ అవుతున్నటువంటి సమాజం కొద్దీ అప్‌డేట్ హ్మ్. అవుతున్నటువంటి ఆర్టిస్ట్‌లు కూడా రావాలి కాబట్టి, సో, హ్మ్. వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా హ్మ్. చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు మరి లేడీస్ వచ్చేసారు కాబట్టి హ్మ్. గెటప్స్ వేయడానికి అవకాశం తగ్గిందనుకోవచ్చా? మిగతా అందరికి మీలాంటి వాళ్ళందరికి చాలా మంది ఇంకా ఆర్టిస్ట్‌లున్నారు. వాళ్ళందరికీ తగ్గిందనైతే అవకాశం నేనేం అనుకోను గానివ్వండి. హ్మ్. లేడీ గెటప్స్‌కి ఎందుకివ్వాలి? నార్మల్ కూడా క్యారెక్టర్స్ ఇవ్వండి. హ్మ్. చేస్తారు గదా! చేస్తారు. కానీ అక్కడైతే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు దాదాపు నాకు తెలిసి ఒక 6, 7 సంవత్సరాల పైనే ఇది షో స్టార్ట్ అయింది. హ్మ్. ఇన్ని సంవత్సరాలు 10 లేడీస్ ఇయర్స్ అయిపోయింది. 10 10 ఇయర్స్ ఇయర్స్ అయింది. ఓకే. అయిపోయింది. సారీ. 10 ఇయర్స్ అయిపోయింది. 10 సంవత్సరాలుగా మరి లేడీ గెటప్సే మీరంతా అలరించారు. హ్మ్. కానీ ఇప్పుడు మిమ్మల్ని నార్మల్ గెటప్‌తో హ్మ్. చూడడం గూడా అంటే మీరు ఇప్పుడు వినోదినిగానే చాలా మందికిష్టం. హ్మ్. అలాంటి వినోదిని కాస్త ఇప్పుడు వినోద్ వైపు మళ్ళీ స్టేజ్ ఎక్కితే అంత పే అంత పండకపోవచ్చు. అసలు వాళ్ళ అవకాశం ఉందంటారా అలా ఇవ్వడానికి? ఇస్తున్నారా? ఎవరైనా చేసారా అట్లా? అవకాశం ఇస్తే సో, వినోద్‌గా గూడా కామెడీ పండించడానికి రెడీగా ఉన్నాము. సో, హ్మ్. ఇలా చేసిన కామెడీ జనాలకి తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఎంటర్‌టైన్ అవుతారు. సో, హ్మ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వినోదిని హ్మ్. అనేటటువంటి క్యారెక్టర్ ఏదైతే వచ్చిందో అది ఇంతకుముందు జనాలకు సుపరిచితం కాదు. కాదు. సో, హ్మ్. మేము చేసిన తర్వాత పరిచయం. హ్మ్. సో, అలాగే ఇదొక హ్మ్. కొత్త క్యారెక్టర్ అనుకుని, మరొక కొత్త హ్మ్. అవకాశం అనుకుని, సో, హ్మ్. జనాల్ని ఏ విధంగా అయితే మనం ఎంటర్‌టైన్ చేయాలో ఆ వేలో మనం ముందుకు ప్రొసీడ్ అయ్యి, సో, హ్మ్. ఎంటర్‌టైన్ చేయగలము అనేటటువంటి నమ్మకం అందరికీ ఉంది. ఓకే. సో, కాస్త మనం కొన్ని సంవత్సరాలు నాకనే కాదు మిగతా లేడీ గెటప్స్ అందరికి కూడా ఉంది. ఓకే. కాస్త మనం కొన్ని సంవత్సరాలు వెనక్కెళ్దాం మళ్ళీ. మీ కెరీర్ స్టార్ట్ అయిన రోజుల్లోకి వెళ్దాం. సో, మీరు కొన్ని షోస్‌తో స్టార్ట్ అయ్యి 'జబర్దస్త్' అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మీరు. సో, ఫస్ట్ మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు టీమ్ లీడర్స్ కానీ, అక్కడ ఉన్నవాళ్ళు కానీ మిమ్మల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? ఆర్టిస్టులంటే ఓకే కాదనట్లేదు.
కానీ మీలా గెటప్ చేసే వాళ్ళతోటి వాళ్ళ రిలేషన్ అంతా ఎలా ఉండేది? టీమ్ లీడర్స్ కానీ మొత్తం సో, అందరూ కానీ? చాలా సపోర్టివ్‌గా, చాలా కోఆపరేటివ్‌గా ఉండేవాళ్ళు అప్పట్లో. హ్మ్. హ్మ్. టీమ్ లీడర్స్ కానివ్వండి, కో హ్మ్. ఆర్టిస్ట్‌లు కానివ్వండి, ఎవరైనా సరే ఎస్పెషల్లీ హ్మ్. చెప్పాలంటే యాంకర్స్ అండ్ జడ్జెస్ కూడా హ్మ్. చాలా మంచి కోఆపరేటివ్‌గా ఉండేవాళ్ళు. చాలా మంది సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈవెన్ దో మేము ఇప్పటికి చెప్పుకుంటున్నాము అంటే హ్మ్. గనక వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ఎంకరేజ్‌మెంట్, వాళ్ళ యొక్క హ్మ్. స్ట్రెంత్ ఇవ్వడం వల్లనే ఈరోజు మేము ఈ పొజిషన్‌లో అంటూ ఉన్నాం. ఎందుకంటే కొత్త హ్మ్. వాళ్ళు అనే వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా హ్మ్. తక్కువ మంది ఉంటారు. హ్మ్. సో, మేము అప్పుడొచ్చినప్పుడు మేము కొత్త వాళ్ళమే ఇండస్ట్రీకి. హ్మ్. సో, కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. మమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు గాబట్టే మేము మా హ్మ్. టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునేటటువంటి అవకాశాలొచ్చాయి. హ్మ్. ప్రూవ్ చేసుకొని మంచి నేమ్, ఫేమ్ హ్మ్. సంపాదించుకొని ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం. ఓకే. సో, వినోద్ ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్టింగ్‌లో ఆహ్, అవకాశాలు వస్తే చాలు అనుకున్న ఆర్టిస్ట్ చాలా మందున్నారు. ఎందుకంటే ఎంతోమంది ట్రై చేస్తే గాని మనకి ఉండే టీమ్ లీడర్స్ 6 మందుంటారు. 6 టీమ్స్‌లో మనకి 12 టీమ్స్. హ్మ్. 12 టీమ్స్ అంటే ఒక 2 అంటే కొన్ని రోజులతో స్టార్ట్ అయింది కదా! ఎక్స్ట్రా హ్మ్. జబర్దస్త్. ఫస్ట్ అవునవును. అయితే ఓన్లీ జబర్దస్తే. జబర్దస్త్. సో, మనకి లిమిటెడ్‌గా మెయిన్ క్యారెక్టర్స్ రావాలన్నా లిమిటెడ్‌గా ఉంటుంది. హ్మ్. చాలా మంది అవకాశాల కోసం చూస్తున్నారు. దీన్ని బేస్ చేసుకొని స్టార్టింగ్‌లో టీమ్ లీడర్స్ సరిగ్గా వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే అంటే ఆఫ్‌కోర్స్ తప్పని కాదని. కానీ ఏందంటే అవకాశం ఇచ్చాం కదా! అన్నట్లు ఇలాంటి పరిస్థితి కూడా కొన్ని రోజులు గడిచింది. హ్మ్. నాకు తెలిసిన సంగతి. సో, మీకెట్లా ఫస్ట్ రెమ్యునరేషన్ అంతా కరెక్ట్‌గా ఉండేదా స్టార్టింగ్‌లోనే? యెస్. నాకైతే మాత్రం నేను హ్మ్. చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా మంచి క్యారెక్టర్స్ చేశాను. హ్మ్. ఎంటర్ అయిన దగ్గర అంటే దాంతోనే ఎంటర్ అవ్వలేదు. జబర్దస్త్‌తోనే హ్మ్. నేను ఎంటర్ అవ్వలేదు కాబట్టి దానికి హ్మ్. ముందు కొన్ని షోస్ చేసి ఉన్నాను. దానికి ముందు కూడా పేరు హ్మ్. తెచ్చుకొని ఉన్నాను. హ్మ్. కాస్తో కూస్తో జనాలు రికగ్నైజ్ హ్మ్. అయ్యున్నాను కాబట్టి హ్మ్. సో, నాకు పేమెంట్స్ అయితే ఎప్పుడు నాకు ఇబ్బంది కలగలేదు. సో, హ్మ్. ఎప్పటికప్పుడు పేమెంట్స్ హ్మ్. కూడా చక్కగా క్లియర్ అయిపోతూ వచ్చేవాయి. ఓకే. స్టార్టింగ్‌తో పోల్చుకుంటే ఆర్థిక భద్రత అనేది ఓకే. హమ్మయ్య! ఇక మేము చిన్నగా సెటిల్ అవుతున్నాము. ఈ షో పెద్దదవుతుంది ఇది. పెద్ద పేరొస్తుంది. ఇన్ హ్మ్. ఫ్యూచర్‌లో ఇది చాలా ట్రెండ్ అవుతుంది అని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? షో చేసేటప్పుడు స్టార్టింగ్‌లోనే? సో, ఆల్‌మోస్ట్ ఆల్ చెప్పాలంటే మనం ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నామో హ్మ్. అప్పటికే అది హ్మ్. మంచి ఫార్మ్‌లో హ్మ్. ఉన్న షోనే. హ్మ్. హ్మ్. ఆల్‌మోస్ట్ ఆల్ స్టార్ట్ అయినటువంటి ఒక 1, 2, 3 మంత్స్ లోపే అది మంచి హ్మ్. వ్యూవర్‌షిప్‌ని సాధిస్తూ వస్తుంది. మంచి రేటింగ్ సాధిస్తూ వస్తుంది కాబట్టి, సో, అప్పటికే ఇది వెల్ అండ్ గుడ్ రిప్యూటెడ్ షో. హ్మ్. సో, కాబట్టి మరి దాని ద్వారా దాంట్లో వర్క్ చేస్తే మనకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అని మనం హ్మ్. అనుకుంటున్నాం తప్ప, సో, హ్మ్. మన ద్వారా దానికి ఇంకా పేరు పెరిగిపోతుందనైతే మనం ఏ రోజు అనుకోం. బికాస్ ఆఫ్ హ్మ్. దట్ ఇస్ ఎ గుడ్ షో. ఓకే. ఓకే. ఓకే వినోద్. మీరు పనిచేసిన ఆ టైంలో హ్మ్. ఆహ్, అనుభవాలు కాస్త అంటే ఏ టీమ్ లీడర్‌తో మీకు మంచి సాన్నిధ్యం ఉంది, చూసుకున్నారు. కొంతమంది ఇట్లా ఉంటది కదా! మనకు అందరూ హ్మ్. నచ్చాలని లేదు. అవునవును. అందరూ మనల్ని ట్రీట్ చేయాలని లేదు. సో, అప్పుడు మీకు బాగా నచ్చిన టీమ్ లీడరు మీతో షేర్ అప్పటికైనా, హ్మ్. ఇప్పటికైనా నాకు తెలిసి నేను ప్రతి హ్మ్. ఒక్క టీమ్ లీడర్‌తో జబర్దస్త్‌లో హ్మ్. టీమ్ లీడర్‌గా వర్క్ చేసిన. హ్మ్. అంటే కొద్ది రోజులు వర్క్ చేసిన టీమ్ లీడర్‌తో గానివ్వండి, చాలా హ్మ్. రోజులు వర్క్ చేసిన టీమ్ లీడర్స్‌తో గానివ్వండి, హ్మ్. ఎక్సెప్ట్ రోలర్ రఘు గారు. అన్నతో హ్మ్. నేను బయట సినిమాలు చేశాను గానీ, హ్మ్. జబర్దస్త్‌లో చేయలేదు కాంబినేషన్. హ్మ్. సో, రోలర్ రఘు గారికి మినహాయించి ప్రతి హ్మ్. ఒక్క టీమ్‌తో, ప్రతి ఒక్క టీమ్ లీడర్‌తో నేను వర్క్ చేశాను. హ్మ్. సో, ఐయామ్ వెరీ హ్యాపీ టు షేర్ హ్మ్. దట్ థింగ్. సో, హ్మ్. చాలా మందితో వర్క్ హ్మ్. చేశాను. ప్రతి ఒక్క టీమ్‌తో వర్క్ చేశాను కాబట్టి, ప్రతి హ్మ్. ఒక్కరు నాకు సపోర్టివ్‌గా వర్క్ చేశారు. ప్రతి ఒక్కరు హ్మ్. నాకు మంచి రెస్పెక్ట్ ఇచ్చేవారు. హ్మ్. మంచిగా కోఆపరేట్ చేసేవారు. సో, ఈ హ్మ్. క్యారెక్టర్ వినోద్ అయితే బావుంటుంది. ఈ క్యారెక్టర్ హ్మ్. నువ్వు ఇంప్లిమెంట్ చేసుకో. నీ స్టైల్‌లో హ్మ్. నువ్వు చెప్పు. హ్మ్. సో, ఇది నువ్వే మంచిగా చేయగలవు అని చెప్పి సపోర్ట్ హ్మ్. చేసిన రోజులు ఉన్నాయి. సో, హ్మ్. ఎంతోమంది హ్మ్. మంచిగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో, హ్మ్. ప్రతి ఒక్కరితో గుడ్ రిలేషన్ ఉంది. హ్మ్. సో, బట్ నేను ఎక్కువగా వర్క్ చేసింది ధనరాజ్ గారితో, హ్మ్. అలాగే మన అభి అన్నయ్యతో, అలాగే హ్మ్. మన చంద్ర గారితో హ్మ్. వీళ్ళతో ఎక్కువ నేను వర్క్ చేశాను కాబట్టి, హ్మ్. సో, మా అప్పారావు గారు, మా చంద్ర అన్నయ్య, మా హ్మ్. అభి అన్నయ్య, హ్మ్. అలాగే మా ధనరాజ్ అన్నయ్య హ్మ్. వీళ్ళందరూ కూడా నాకు ఎక్కువ క్లోజ్ అన్నమాట. సో, హ్మ్. చాలా మంచిగా చూసుకుంటారు. ఈవెన్ దో గెటప్ శ్రీను అన్న గానివ్వండి, ఓకే. రాంప్రసాద్ అన్న, ఆది హ్మ్. అన్న గానివ్వండి ఎవ్రీవన్. ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భం ఏదన్నా ఉందా? ఇన్ని సంవత్సరాలు మీ లైఫ్‌లో 'జబర్దస్త్‌లో' ఎప్పుడన్నా మిమ్మల్ని హర్ట్ చేసిన సన్నివేశం గాని, సందర్భం గాని, పర్సన్ గాని ఎవరన్నా నన్ను హర్ట్ చేసిన సిట్యుయేషన్స్ జబర్దస్త్‌లో అయితే ఏం లేవు కానివ్వండి. నేను హ్మ్. బాధపడ్డ రోజులేంటంటే కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని నా హౌస్ ఇష్యూస్ అప్పుడు గానివ్వండి, నా హ్మ్. హెల్త్ ఇష్యూస్ అప్పుడు గానివ్వండి, హ్మ్. కొన్ని ఎపిసోడ్స్ నేను చేయలేకపోయాను. కొన్ని హ్మ్. ఎపిసోడ్స్ మంచి క్యారెక్టర్స్ నేను మిస్ అయ్యాను. ఓకే. నా కోసం అంటూ రాసుకున్న మంచి క్యారెక్టర్స్ కూడా నేను చేయలేకపోయాను. హ్మ్. సో, ఆ సిట్యుయేషన్ అయ్యో! నేను చేయలేకపోయానే. సో, ఈ హ్మ్. స్కిట్స్‌లో నేను పెర్ఫార్మ్ చేయలేకపోయాను. నేనుంటే హ్మ్. బాగుండేదే హ్మ్. అనేటటువంటి ఫీలింగ్ సిట్యుయేషన్స్ అయితే ఉన్నాయి తప్ప అంతకు మించి ఏం లేదు. ఓకే. ఇక మనం స్కిట్స్ చేసేటప్పుడు సో, షో ఏందంటే సూపర్ హిట్ అయిపోయింది. ఎవరి స్కిట్ అందరూ హిట్ అవ్వాలని చూసుకున్నారు. నవ్వుకోవడానికి. ఆ ప్రెషర్ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? మీరు కూడా టీమ్స్‌లో చేశారు. హ్మ్. సో, మీరు ఒక టీమ్‌లో కాకుండా మీరు బాగా యాక్ట్ చేస్తారు కాబట్టి మీలాంటి వాళ్ళని 2, 3 టీమ్స్‌లో కూడా ఆ టీమ్‌లో కాస్త అంటే వాళ్ళు అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని 4, సో, 5 టీమ్‌లో కూడా ఒక్కటే చేస్తున్నారు. ఎపిసోడ్‌లో 6 స్కిట్‌లు ఉంటే, కూడా 6 స్కిట్స్‌లో చేసిన మీరు రోజులు చేసిన కూడా ఉన్నాయి రోజులు కూడా నేను. ఉన్నాయి. ఆ! సో, ఒకటేంటంటే హ్మ్. సో, మన మీద డిపెండ్ అయ్యి మనకొక క్యారెక్టర్ ఏదైనా ఇచ్చినప్పుడు కానివ్వండి, హ్మ్. మనకొక బాధ్యత ఏదైనా అప్పజెప్పినప్పుడు గానివ్వండి, హ్మ్. మన మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప వాళ్ళివ్వరు మనకి. హ్మ్. సో, ఆ నమ్మకాన్ని నిలబెడుతూ మన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడం అనేది మన చేతుల మీద ఆధారపడి ఉంటుంది. హ్మ్. సో,
వి వాంట్ గివ్ అవర్ 100%. సో Hmm. ఉన్న టైంలోనే మనము Hmm. అడ్జస్ట్ చేసుకొని మన పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. Hmm. సో ఇంకా వెన్ కమ్స్ అండర్ ద స్కిట్స్ విషయానికి వస్తే గనక Hmm. స్క్రిప్ట్ వర్క్ అనేది చాలా కష్టం. Hmm. ఎందుకంటే ఒకటి కాదు, 2 కాదు. Hmm. ఒకటే రోజు Hmm. 6 స్కిట్లు. ఒక Hmm. ఎపిసోడ్‌లో 6 స్కిట్లు. Hmm. 6 టీములు చేయాలి. 6 టీంలు 6 దగ్గరలో వాళ్ళు ఆ! ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక కాన్సెప్ట్ నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ ఎక్కడో ఒక చోట Hmm. ఎవరో ఒక టీమ్ లీడర్ Hmm. టచ్ చేసి ఉంటారు. Hmm. సో ఆ ఎవరో టీమ్ లీడర్ టచ్ చేసిన దాన్ని నువ్వు కాస్త ఇంప్లిమెంట్ చేసుకొని చేయాలి తప్ప అదే కాన్సెప్ట్ ని చేయలేం. అదే Hmm. పాయింట్ రిపీట్ చేసి స్కిట్స్ చేయలేం. Hmm. కాబట్టి సో మార్పు ఉండాలి. సో అప్డేట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు Hmm. సమాజానికి అనుగుణంగా మనం కామెడీని పండిస్తూ రావాలి. Hmm. సో కాబట్టి దాన్ని ఆలోచించి రాసుకోవడం అనేది చాలా కష్టం. Hmm. అలాంటి దాన్ని రాసుకొని ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా సింగిల్ టేక్ లో, ఎందుకంటే కట్స్ Hmm. ఉండవు, ఏమి ఉండవు, Hmm. Hmm. మళ్ళీ టేకులు రీటేకులు ఉండవు. కాబట్టి Hmm. ఒకటేసారి స్టేజ్ ఎక్కిన తర్వాత Hmm. సో స్టార్ట్ చేసి ఫ్లో అలా Hmm. వెళ్ళిపోయి ఎండింగ్ Hmm. వరకు కూడా పర్ఫెక్ట్ గా చేయాలి. Hmm. సో అది మనం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని చేయడం అనేది చాలా కష్టం. అవును. సో మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే ఏ టీంకి ఆ టీంకి టీమ్ ఉంటారు. టీమ్ లీడర్ తన టీము తన స్కిట్ చూసుకుంటూ ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో నాకు తెలిసింది, నేను స్కిట్ చేస్తున్నా, నేను ప్రోగ్రామ్ చేస్తున్నా కాబట్టి దాని బాధలు ఏంటో నాకు తెలుసు. సో కానీ మీరు ఇప్పుడు 6 స్కిట్స్లో మీరు 6 స్కిట్లు మీరు చేయాల్సిన సందర్భం కూడా చాలాసార్లు చేశారు. మీరు 6 దగ్గరలో 6 టీంలు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ స్కిట్లో మీరున్నారు, ఇంకో స్కిట్లో మీరున్నారు. సో 6 టీముల్లో అంటే మీరున్నారు. టైం గ్యాప్ ఇక్కడ స్కిట్ కంప్లీట్ అయిపోయి ప్రాక్టీస్ అయిపోయి పర్ఫెక్ట్ Hmm. మనం అనుకున్నప్పుడు Hmm. ఇంకో టీం దగ్గరికి వెళ్ళి ప్రాక్టీస్ Hmm. చేసుకొని పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు Hmm. స్టేజ్ ఎక్కే ముందు మైక్ Hmm. పెట్టుకునేటప్పుడు చెప్తే అవి కూడా Hmm. గుర్తుపెట్టుకొని స్పాంటేనియస్ గా అక్కడ వేసి చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. Hmm. అలా చేసి విన్ అయిన స్కిట్లు కూడా చాలా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు టీమ్ లీడర్స్ మధ్య ఎట్లాంటి రిలేషన్ ఉంటుంది? ఎందుకంటే స్కిట్ హిట్ అవ్వాలి, హిలేరియస్ నవ్వించాలి. ఓన్లీ Hmm. కాంపిటీషన్ అనేది స్కిట్స్ వర్క్ మాత్రమే ఉంటుంది. సో బాగా Hmm. చెయ్యాలి, Hmm. ప్రతి ఒక్కరం కూడా విన్ అవ్వాలి అనేటటువంటి కాంపిటేటివ్ స్పిరిట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. Hmm. ఎందుకంటే ఎవరు ఎన్ని స్కిట్లు చేసినా ఏం చేసినా ద ఫైనల్ గోల్ ఈస్ టు Hmm. ఎంటర్టైన్ ద పబ్లిక్. Hmm. కాబట్టి బీ ఇన్ ద పబ్లిక్. సో పబ్లిక్ లో Hmm. ఉంటూ మనం ఎంటర్టైన్ చేయాలి కాబట్టి Hmm. అది మెయిన్ గోల్. ప్రతి ఒక్క టీమ్ Hmm. లీడర్ కూడా అదే గోల్. ప్రతి ఒక్క Hmm. ఆర్టిస్ట్ కూడా అదే గోల్. ఈ రోజు Hmm. మనం చేసే స్కిట్ జనాలకి నచ్చాలి, జనాల్ని Hmm. మనం ఎంటర్టైన్ చేయాలి స్కిట్ ద్వారా Hmm. అనేది. Hmm. సో అంతే తప్ప బయటకు వచ్చిన తర్వాత ఆఫ్ ద కెమెరా ప్రతి Hmm. ఒక్కరు కూడా మంచి ఫ్రెండ్స్, బ్రదర్స్ Hmm. లాగా ఉంటారు. ప్రతి Hmm. ఒక్కరు ఏ విషయం సరే షేర్ చేసుకుంటారు. Hmm. సో సాధక బాధకాలు పంచుకుంటారు, Hmm. హ్యాపీగా ఉంటారు. Hmm. సో కేవలం స్టేజ్ మీద మాత్రమే Yeah, కాంపిటేటివ్ of course. స్పిరిట్ ఉంటుంది. అదంతా ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 6 టీమ్ లీడర్స్ ఉన్నారు, 6 మంది ఉన్నారు, 6 స్కిట్స్ చేయాలి మనం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక టీమ్ లీడర్కి వరుసగా రెండు స్కిట్స్ కొట్టాడు, లేదా 3 Hmm. స్కిట్స్ కొట్టాడు. Hmm. యువతల పక్క టీమ్ లీడర్ బాగా చేసి ఉంటారు, Hmm. కానీ బాగా చేసి ఖచ్చితంగా ఇతనే కొడతాడు ఆ స్కిట్ అన్న టైంలో కూడా, అన్న సందర్భంలో కూడా ఆపోజిట్ టీమ్ లీడర్కి వచ్చేసింది అనుకుందాం. Hmm. సో ఖచ్చితంగా ఇతనే ఫీల్ అవుతాడు, నా స్కిట్ బాగుంది, ఆ స్కిట్ ఇతనికన్నా తక్కువ చేసిన, తక్కువ పెర్ఫార్మెన్స్, తక్కువ నవ్వించిన సందర్భాలు అలాంటప్పుడు ఎప్పుడు బాధపడలేదు ఏ టీమ్ లీడర్ కూడా? అలాంటప్పుడు బాధపడుతున్నారు అంటే ఇంకొక విషయం ఏంటంటే మనం స్టేజ్ మీద వచ్చిన కామెడీ కంటే ఎడిటింగ్ తర్వాత కూడా అవుట్పుట్ తర్వాత వచ్చే దాన్ని కూడా మనం ఆలోచించాలి. Hmm. కొన్ని స్కిట్స్ స్టేజ్ మీద పర్ఫెక్ట్ గా Hmm. కామెడీ వచ్చేసేసి అవుట్పుట్ వచ్చినప్పటికి ఇంకొక స్కిట్ పర్ఫెక్ట్ గా వచ్చి జనాలు వాటికి ఎక్కువ అట్రాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. Hmm. సో అలాంటి సిచ్యువేషన్స్ ని కూడా దృష్టిలో Hmm. పెట్టుకొని Hmm. సో ఇప్పుడు మీరు అంటున్న విధంగా ఈ రోజు Hmm. నేను స్టేజ్ మీద పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేశాను, కానీ Hmm. పక్క టీం కి వాళ్ళు విన్నింగ్ ఇచ్చారు అని Hmm. టీం బాధపడితే Hmm. ఎడిటింగ్ తర్వాత అవుట్పుట్ చూసుకుంటే Hmm. ఆ స్కిట్టే జనాలకు ఎంటర్టైన్ అవ్వడం జరుగుతుంది. ఈ స్కిట్ అంతగా పండకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. Hmm. సో కాబట్టి ఒకవేళ ఫీల్ అయినా సరే వెన్ Hmm. కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ అవుట్పుట్ అప్పుడు అందరు కూడా సాటిస్ఫై అవుతారు, ఎవరు Hmm. మాత్రం ఇబ్బంది పడరు. అంటే అంత నిజంగా మీరు అన్నంత పాజిటివ్ స్పిరిట్ టీమ్ లీడర్స్ మధ్య ఉందంటారా? ఆల్మోస్ట్ నేను చూసినంత వరకు అయితే ఉంది. ఓకే. ఓకే వినోద్, మరి నిజం చెప్పాలంటే మీరు షో తర్వాత చాలా మంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. అవును. చాలా మంది జబర్దస్త్ ద్వారా చాలా మంది ఆర్టిస్టులు పరిచయం అయ్యారు. అప్పటిదాకా అవకాశాల కోసం చాలా మంది తిరిగిన వాళ్ళందరికీ ఇదొక మంచి ఆన్సర్ ప్లాట్ఫామ్. మంచి ప్లాట్ఫామ్ అయింది. మరి ఇంత అంటే మీకు మల్లెమాలన్ సంస్థ అనేది నిజంగా మీ కెరీర్ని ఇంకో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందనే కదా అర్థం? అవును. మరి ఇంత మంచి మల్లెమాల మీద ఆర్పి ఆరోపణలు చేశాడు. Hmm. మల్లెమాల చేసింది ఏమీ లేదు, మేము ఉపయోగపడ్డాం, మల్లెమాల మాకు ఉపయోగపడలేదు, మల్లెమాలకి మేము ఉపయోగపడ్డాం అని తీవ్రమైన ఆరోపణలు చేశారు. తీవ్రంగా, చాలా తీవ్రం. ఎందుకంటే బిఫోర్ జబర్దస్త్ టీకి కూడా డబ్బులు లేని టీమ్ లీడర్స్ నేను చూస్తున్నాను. ఒక పూట భోజనం చేసి రెండో పూట భోజనం లేని వాళ్ళు కూడా చూస్తున్నాను నేను.
కానీ జబర్దస్త్ ద్వారా త్రూ జబర్దస్త్‌లో అవకాశం వచ్చిన తర్వాత అంటే వాళ్ళ లైఫ్‌ని జబర్దస్త్‌కి ముందు, జబర్దస్త్ తర్వాత అని కూడా మనం చెప్పొచ్చు. జబర్దస్త్‌కి ముందు కనీసం భోజనానికి కూడా డబ్బులు లేని వాళ్ళు, జబర్దస్త్‌లో అవకాశం వచ్చాక ఈరోజు ఒక ఫ్లాట్ కొన్నారు, కారు కొన్నారు. వాళ్ళ లైఫ్ మారిపోయింది. అక్కడి నుంచి ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే రాలేదు వాళ్ళకి. అలాంటి జబర్దస్త్‌ని, అలాంటి మల్లెమాల మీద తీవ్రమైన ఆరోపణలు ఆర్‌పీ చేశారు. దాని మీద మీ కామెంట్? ఆర్‌పీ అన్న చేశారు అంటే దానికి అది తన విజ్ఞతకి వదిలేస్తున్నాను నేను. బికాజ్ హ్మ్. ఆఫ్ ఏంటంటే తను ఏ విషయంలో బాధపడ్డాడో నాకు తెలీదు. తను ఏ హ్మ్. విషయం మీద తెలుసు బాధపడి హర్ట్ మీకంతా అయ్యి తెలుసు. తెలీదనంటే మీరు డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వద్దు. స్ట్రెయిట్‌గా నేను అడుగుతున్నా స్ట్రెయిట్‌గా ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాలు మీరు జబర్దస్త్ యెస్. చేశారు. మీరు చేస్తున్నాను. చేశారు. నేను అదే అంటున్నాను. మీరు అదే జబర్దస్త్ నుంచి మీరు కెరీర్ స్టార్ట్ అయింది. మీరు కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈరోజు మీరు మీ లైఫ్ కూడా జబర్దస్త్ ముందు, జబర్దస్త్ తర్వాత అని మనం అనుకోవాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా. సో, కాబట్టి జెన్యూన్‌గా మీ 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 స్పందన తెలియజేయండి. ఎందుకంటే మీకు లైఫ్ యెస్. ఇచ్చింది నేను జబర్దస్త్. మళ్ళీ జెన్యూన్‌గానే మీకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చింది. జెన్యూన్‌గానే ఆన్సర్ చెప్తున్నాను. హ్మ్. బికాజ్ ఆఫ్ ఏంటంటే హ్మ్. ఇప్పుడు ఆర్‌పీ అన్న చేసిన అలిగేషన్స్ అంటే హ్మ్. ఇప్పుడు అతను ఒక్కరు అలిగేట్ చేశారు. హ్మ్. ఎంతో మంది ఉన్నారక్కడ. హ్మ్. సో అంతమందిమి మేమేం చేయలేదు. బికాజ్ చేయలేదు. ఆఫ్ హ్మ్. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ మీద హర్ట్ అయ్యుండొచ్చు. హ్మ్. సో తనకి ఏ పాయింట్ మీద హర్ట్ అయిందో మేము హ్మ్. చెప్పలేం గదా! బికాజ్ ఆఫ్ తన హ్మ్. మనసు ఏ విషయంలో హర్ట్ అయిందో దానికి హ్మ్. చెప్పే హ్మ్. రీజన్ నాకు తెలీదు. సో నువ్వు కాబట్టి చెప్పే తను ఆన్సర్‌ని బట్టి మళ్ళీ మీద నీకెంత ప్రేమ ఉందని అర్థమవుతుంది. అర్థం చేసుకుంటారు అందరూ కూడా. సో, అందుకే నేను స్ట్రెయిట్‌గా అడుగుతున్నా. మీరు స్ట్రెయిట్‌గా చెప్పండి. నేను స్ట్రెయిట్‌గానే ఆలోచించి చెప్పండి. చెప్తున్నాను. డైరెక్ట్‌గా చెప్పండి. అయ్యో! తను ఏ విధంగా హర్ట్ ఆ! అయ్యాడో నాకు తెలీదు. హ్మ్. ఏ పాయింట్ మీద నా హర్ట్ అయ్యేసి అలాంటి హ్మ్. అలిగేషన్స్ చేసాడో నాకైతే తెలీదు. హ్మ్. సో, దాని తర్వాత బికాజ్ ఆఫ్ ఎందుకంటే అదే ఆర్‌పీ గారిని హ్మ్. పైకి తీసుకొనొచ్చి మంచి అవకాశాలు ఇచ్చింది మాత్రం మల్లెమాలనే. హ్మ్. సో, బికాజ్ ఆఫ్ ఒక ధనరాజు గారి దగ్గర రైటర్‌గా వచ్చినటువంటి ఆర్‌పీ గారు దాని తర్వాత టీమ్ లీడర్‌గా ఎదిగారు. హ్మ్. డ్యూయల్ టీమ్ లీడర్‌గా ఉన్నటువంటి ఆర్‌పీ గారు, రాకేష్ గారు తర్వాత మళ్ళా సోలో టీమ్ లీడర్‌గా కూడా చేసినటువంటి ఆర్‌పీ గారు. హ్మ్. సో, తను ఏ విషయంలో హర్ట్ అయ్యి ఉన్నారో మనకైతే హ్మ్. తెలీదు. బికాజ్ హ్మ్. ఆఫ్ అదే మల్లెమాల దగ్గర ఎన్నో స్కిట్స్ చేసిన పర్సన్. అదే హ్మ్. మల్లెమాల దగ్గర హ్మ్. మేమందరం కూడా వర్క్ చేసిన మనుషులమే కాబట్టి. హ్మ్. సో, తను ఏ విధంగా హర్ట్ అయ్యేసి అలాంటి హ్మ్. అలిగేషన్స్ చేసాడో మనకు తెలీదు. హ్మ్. అలిగేషన్స్ చేసాడు. హ్మ్. దాని తర్వాత మళ్ళా మాట్లాడాడు. హ్మ్. ఆహ్, సారీ మేబీ హ్మ్. మిస్‌ఫైర్ చేసినని చెప్పిండొచ్చు అని కూడా అనుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. హ్మ్. ఎక్కడ చెప్పాడు, ఎక్కడ చెప్పలేదు. స్టిల్ ఇప్పుడు ఆయన అదే ఒపీనియన్‌తో ఉన్నారు. ఏ విషయం అనేది ఏ కారణాలని మీరు అంటున్నారు. యెస్. స్ట్రెయిట్ అవే 2 కారణాలు నాకైతే చెప్పారు. తెలీదు. నేను 2 కారణాలు చెప్తాను మీకు. ఆయన ఇంటర్వ్యూలో 2 కారణాలు చెప్పారు. ఓకే. ఫుడ్ సరిగా ఉండదు. హ్మ్. అక్కడ తినడం కన్నా హ్మ్. స్టూడియో దాటొచ్చి బయటికెళ్ళిపోయి హ్మ్. ఒక సైకిల్ మీద ఉండే దోస చాలా టేస్టీగా ఉంటది హ్మ్. అని ఆయన చెప్పారు. ఓకే. హ్మ్. అంటే ఇంత చేసి మీరు ఒక ఫుడ్ కోసమా జబర్దస్త్‌లోకొచ్చింది? జబర్దస్త్‌లో మనం ఫుడ్ కోసమా చేస్తుంది? లేదు కదా! ఆ విషయం మీరు తనడగాలి. ఆర్‌పీ అచ్చా! గారిని ఓకే. అడగాలి. మీ మీ ఫుడ్ ఎస్ గురించి మాట్లాడింది మీరు తను. కూడా మేమేం మాట్లాడలేదు. మీరు అదే కుటుంబంలో ఉన్నారు కాబట్టి, యెస్. అంత తీవ్రంగా ఆయన అన్నారు కాబట్టి. కాదు కదా! మనమైతే ఫుడ్ కోసం కాదు కదా! ఓకే. కాదు కదా! కాదు యెస్. కదా! యెస్. అంతే. అదే నేనైతే ఈ రోజు హ్మ్. ఫుడ్ గురించి అలిగేషన్స్ చేయలేదు. నేనే హ్మ్. కాదు చాలా మంది ఎవరు చేయలేదు అది ఫుడ్ గురించి నెగ్లిజిబుల్ కదా! అలిగేషన్స్. అది మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా! ఓకే. అంటే ఈ స్థాయికొచ్చాక మనం ఫుడ్ ఏమంటే మనం ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు బయట నుంచి. అంతేగా ఒకవేళ నీకు నచ్చకపోతే బయట ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకో అంతెందుకు ఆర్‌పీ హ్మ్. గారే స్వయాగా ఫుడ్ వండించి హ్మ్. తన టీమ్ వరకు గానివ్వండి, ఇంకా ఎవరైనా ఇద్దరు ముగ్గురు హ్మ్. తినేటట్టుగా తనే అమౌంట్ పెట్టి హ్మ్. వండించి నాన్ వెజ్ పెట్టించిన రోజులు హ్మ్. చాలా ఉన్నాయి. హ్మ్. సో, మరి ఎందుకు తను ఫుడ్ గురించి అలా అలిగేట్ చేసాడో మాట్లాడారు. నాకైతే తెలీదు. అండ్ ఇంకోటి సో, తను అలా తీవ్రంగా స్పందించినప్పుడు ఆరోపణలు చేసినప్పుడు మీకంతా అనిపించింది ఏంటి ఇలా అంటున్నాడన్నా అని మీకేమన్నా అనిపించిందా? మాట్లాడుకున్నారా మీరంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? ఇప్పటికి నేను పూర్తిగా మీకు జెన్యూన్‌గా చెప్పాలంటే ఆ ఇంటర్వ్యూ పూర్తిగా నేను చూడలేదు. హ్మ్. కాబట్టి నేనేం చెప్పలేను ఆ విషయం వెరీ గురించి. డిప్లొమాటిక్ ఆన్సర్ ఇది. మీకు నేను పూర్తిగా మీ చూడలేదు. బికాజ్ మీది ఆఫ్ ఆయన ఆ ఇంటర్వ్యూ హ్మ్. ఇచ్చిన సిట్యుయేషన్స్‌లో నేను నా హెల్త్ బాలేక నేను నా ఇష్యూస్ ఉన్నాను తప్ప ఇంతవరకు పూర్తిగా ఇంటర్వ్యూ చూడలేదు. సో, నాకు తెలుసు హ్మ్. దేని గురించి చెప్పారనేది మాత్రం నేను బయట చాలా మంది అనుకుంటుంటే విన్నాను. చాలా మంది హ్మ్. మెసేజ్ చేస్తే విన్నాను తప్ప హ్మ్. నేను పూర్తిగా ఇంటర్వ్యూ అయితే చూడలేదు ఇప్పటిదాకా. యాహ్! ఓకే. ఇంత కష్టపడుతున్నాం, ఇంత చేస్తున్నాం. పంచి ప్రసాద్‌కి ఆరోగ్యం బాలేతే సరిగా స్పందించలేదు మల్లెమాల అని కూడా ఆయన అనడం జరిగింది. పంచప్రసాద్ గారికి ఆరోగ్యం బాగాలేనప్పుడు హ్మ్. ఫస్ట్ రెస్పాండ్ అయింది హ్మ్. హోల్ జబర్దస్త్ టీమ్ లీడర్స్, హ్మ్. అలాగే జడ్జెస్ అందరూ హ్మ్. కూడా కలిసి కూర్చొని హ్మ్. ఇంక్లూడింగ్ ఆర్టిస్ట్ హ్మ్. అందరం కూడా కలిసి అమౌంట్స్ ఫండ్ రైజింగ్ రిలీజ్ చేసి చేశారు. హ్మ్. ఫండ్ రైజింగ్ చేసి అన్నకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. జరిగింది. యెస్. మల్లెమాల స్పందించలేదా? మల్లెమాల ఎందుకు స్పందించకుండా ఉంటుందండి? మల్లెమాల హ్మ్. కూడా స్పందించింది కాబట్టే హ్మ్. కదా! ప్రతి ఒక్క టీమ్ లీడర్ హ్మ్. వారి యొక్క పేమెంట్స్ నుంచి ఒక ఎపిసోడ్ పేమెంట్ కూడా ఇచ్చేసారు. ఓకే. మల్లెమాల నుంచి డైరెక్ట్‌గా హ్మ్. వచ్చే పేమెంట్సే ఒక హ్మ్. ఎపిసోడ్ పేమెంట్ అన్నకి హ్మ్. ట్రాన్స్‌ఫర్ చేశారు. హ్మ్. సో, అది విషయం. సరే. మీ మీ కెరీర్ ఎట్లా ఉంది ఆఫ్టర్ జబర్దస్త్ మనకి? జబర్దస్త్ తర్వాత? సో, గోయింగ్ గుడ్. సో, హ్మ్. హ్యాపీగా బయట హ్మ్. ఈవెంట్స్ కానివ్వండి, హ్మ్. సో, మూవీస్ కానివ్వండి, హ్మ్. టీవీ షోస్ కానివ్వండి, హ్మ్. గోయింగ్ గుడ్. ఐయామ్ హ్యాపీ వాట్ ఐయామ్ డూయింగ్. యాహ్! ఓకే. ఓకే వినోద్. ఇప్పుడు మనకి షో స్టార్ట్ అయ్యి దాదాపు 10 ఇయర్స్ అయిపోయింది. మనకు కొత్త నీరొస్తే పాత నీరు బయటికెళ్ళిపోతుందన్నట్టు
అంటే అంటే బిజీ అయిపోయి అవకాశాలు బయట ఎక్కువ రావడం వల్ల కొంతమంది టీమ్ లీడర్స్ బయటకు అవును. వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది ఇంకా స్టిల్ చేస్తూ ఉన్నారు. కొంతమంది 2 బ్యాలెన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో, అట్లా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తున్నారు మీరు? అంటే ఇప్పటిదాకా లేడీ గెటప్స్ మీరు చాలా సో, బాగా ప్రెజెంట్ కల్పించారు. అయితే మూవీస్ చేస్తున్నాను. సో, హ్మ్. మూవీస్ అలాగే నేను బయట షోస్ ఎక్కువ చేస్తూ ఉంటాను. ప్రైవేట్ హ్మ్. షోస్ కానివ్వండి, పబ్లిక్ హ్మ్. షోస్ కానివ్వండి ఎక్కువ చేస్తూ ఉంటాను. హ్మ్. యాస్ యాంకర్‌గా ఎక్కువ షోస్ లీడ్ చేస్తూ ఉంటాను. హ్మ్. సో, కాబట్టి ఐయామ్ హ్మ్. బ్యాలెన్సింగ్ బోత్. ఓకే. సో, టీవీ షోస్‌ని, మూవీస్‌ని అలాగే నా బయట ప్రైవేట్ షోస్‌ని, పబ్లిక్ షోస్‌ని హ్మ్. అన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. సో, ఐయామ్ జబర్దస్త్‌నయితే బ్యాలెన్సింగ్ విత్ వదలలేదు మీరింకా. స్టిల్ ఇంకా అంటే నేను హ్మ్. స్టాప్ చేసి ఉన్నాను. కొద్ది రోజులు చేయలేదు. హ్మ్. డ్యూ టు ఐయామ్ వర్కింగ్ విత్ అనదర్ ఛానెల్. హ్మ్. సో, ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వడం జరిగింది. రీ ఎంటర్ అయ్యి మళ్ళా హ్మ్. దాదాపు ఒక హ్మ్. 4, 5 షెడ్యూల్స్ కూడా చేశాను. ఆల్‌మోస్ట్ ఆల్ హ్మ్. 8 ఎపిసోడ్స్ వరకు టెలికాస్ట్ అయ్యాయి. ఓకే. స్టిల్ రన్నింగ్. ఓకే. సో, మేమిప్పటిదాకా వినోదినిగానే తెలుసు మాకు. సో, మీరు కూడా ఒక ఆర్టిస్ట్‌గానే రావాలనుకున్నారు. బట్ ఏందంటే అన్‌ఫార్చునేట్‌లీ ఇక్కడ అవకాశం లేదు. ముందైతే మీరు ఎంట్రీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసారు. ఎప్పుడు మళ్ళీ మేము వినోద్‌లాగా చూస్తాం? సో, ఏదో ఒక మంచి క్యారెక్టర్‌తో అంటే నాకు తెలిసినంత వరకు రీసెంట్‌గా హ్మ్. హ్మ్. డ్యూయల్ రోల్స్ కూడా బాగా చేస్తున్నాను నేను. సో, హ్మ్. అమ్మాయిగా, అబ్బాయిగా 2 చేస్తున్నాను ఓకే. కాబట్టి హ్మ్. సో, ఐయామ్ బ్యాలెన్సింగ్ బోత్ ద క్యారెక్టర్స్ కాబట్టి హ్మ్. మంచి క్యారెక్టర్ ద్వారా హ్మ్. త్వరలోనే ఒక హ్మ్. మంచి ప్రాజెక్ట్‌తో మీ ముందుకి వినోద్‌గా కూడా ఎంటర్ వస్తాను. ఓకే. తెలుగులో అయితే అందరికి తెలుసు. సో, మీరు ఉన్న వాళ్ళ అంటే ఎవరైతే లేడీ గెటప్స్ వేస్తారో అందరిలోకి అందంగా పెర్ఫార్మెన్సు బై కూడా గాడ్స్ గ్రేస్. మీకు మంచి బై పేరొచ్చింది. గాడ్స్ గ్రేస్. అలా మీకు మనది కాకుండా అతరు అంటే ఇంకొక అంటే తమిళ్ కానీ, ఇట్లా గాని అవకాశం యెస్. ఏమన్నా అంటే మీకొచ్చిందా? బైలింగ్వల్ మూవీస్ కూడా చేస్తున్నాను నేను. హ్మ్. రీసెంట్‌గా సప్తగిరి గారు, నేను, హ్మ్. తాగుబోతు రమేష్ అన్నయ్య, శ్రీనివాస్ రెడ్డి గారు మెయిన్ లీడ్స్‌గా హ్మ్. హౌస్ అరెస్ట్ అటువంటి ఒక మూవీ రిలీజ్ అయింది. సో, హ్మ్. కరోనా తగ్గుతున్న టైంలో రిలీజ్ అయింది అది. థియేటర్ రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది దాని ద్వారా. హ్మ్. సో, అది మంచి ఆహాలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అది రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో. హ్మ్. సో, దాని నుంచి నాకు మళ్ళీ కొన్ని మూవీ ఆఫర్స్ రావటం. హ్మ్. ప్రెజెంట్ అయితే నేను కన్నడ అండ్ తెలుగు బైలింగ్వల్ మూవీ ఒకటి చేస్తున్నాను. ఓకే. సో, దాంట్లో అయితే డ్యూయల్ రోల్ చేస్తున్నాను. అబ్బాయిగా చేస్తున్నాను, అమ్మాయిగా చేస్తున్నాను. రీసెంట్‌గా మీరు పూనం పండిత్ ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నట్టు మనం కొంత యెస్. కరోనాకు బిఫోర్ అది నేను స్టార్ట్ చేశాను. బాలీవుడ్ ప్రాజెక్ట్ అది. హ్మ్. సో, పూనం పాండే గారితో 'లేడీ హ్మ్. గబ్బర్ సింగ్' అనేటటువంటి టైటిల్‌తో హ్మ్. అప్పట్లో ఆ న్యూస్‌లో హ్మ్. గూడా అన్నిట్లో వచ్చింది అది. ఓకే. సో, అది ఆవిడకి మ్యారేజ్ అవ్వడం ద్వారా కొద్ది హ్మ్. రోజులు ఆగింది. సో, అతి త్వరలో స్టార్ట్ అవుతుందని జెప్పేసి మళ్ళా అయితే ఓకే. తెలిసింది నాకు. సో, హ్మ్. మేబీ సో, గో విత్ పూనం దట్. పాండే మనందరికీ తెలుసు. వెరీ హాట్ అండ్ తను తను ఇదిగా అందరికీ సుపరిచితం తను. సో, మీరు ఆ మూవీ చేసినప్పుడు హ్మ్. తనతో మీతో ఎలా ఉంది? తనకి మీకు రిలేషన్ చాలా గనుక? కూల్‌గా మాట్లాడారు. చాలా మంచిగా మాట్లాడారు. నేను హ్మ్. నాతో పాటుగా మన హ్మ్. 'జబర్దస్త్' నుంచి 'రాకెట్ రాఘవ' గారు గూడా చేశారు ఆ మూవీ. హ్మ్. సో, అలాగే 'ఇమిటేషన్ రాజు' గారు చేశారు. హ్మ్. సో, చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చారు. చాలా మంచిగా మాట్లాడారు. సో, హ్మ్. ఆర్టిస్ట్‌కి ఎలాంటి వాల్యూ ఇవ్వాలో హ్మ్. అన్నీ మంచిగా అక్కడ కూడా నువ్వు లేడీ గెటపేనా తనతోటి? యెస్. కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశారు. కానిస్టేబుల్ క్యారెక్టర్. తనకి తెలుసా? ఇప్పుడు మన తెలుగులో మీరు 'జబర్దస్త్' అనే షో ద్వారా మీరు పాపులర్ అని సో, తనకి తనకి తెలుసు. చెప్పారంట వేరే వాళ్ళు. ఓకే. చెప్పడం ద్వారా తను ఇంకా ఎక్సైట్ అయ్యి చాలా చక్కగా మాట్లాడారు నాతో. ఓకే. సో, మీకేమన్నా తేడా కనిపించిందా? అంటే మన తెలుగు ఇండస్ట్రీ, బాలీవుడ్ ఇండస్ట్రీ ఎట్లా డిఫరెంట్‌గా అది మీరేమన్నా నోటీస్ చేసారా? సో, ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీ అయినా సరే, హ్మ్. ఎక్కడైనా సరే కళాకారులన్న వాళ్ళు అందరూ కళామ తల్లి బిడ్డలే. సో, హ్మ్. ప్రతి ఒక్కరి మెయిన్ ఎయిమ్ టు ఎంటర్‌టైన్ ద పబ్లిక్ కాబట్టి, సో, హ్మ్. వారి యాటిట్యూడ్స్ ఎలా ఉన్నా సరే అది హ్మ్. ఆఫ్ ద కెమెరా ఉండొచ్చు. బట్ హ్మ్. ఆన్ ద కెమెరా మాత్రం హ్మ్. అందరూ గూడా హ్యాపీగా అందరూ హ్మ్. ఒకటే గూటి పక్షం అన్నట్లుగా హ్మ్. అందరం గూడా ఒకటే ప్రొఫెషన్, యాక్టింగ్ హ్మ్. ప్రొఫెషన్ మనందరం గూడా హ్మ్. యాక్టర్స్. వి హ్మ్. ఆర్ ద యూనిట్ హ్మ్. ఫ్యామిలీ అన్నట్టుగా వర్క్ చేస్తారు. ఓకే. సో, నాకైతే ఓకే. ఎటువంటి అది డిఫరెన్స్ ఓకే. అనిపించలేదు. బట్ ఏందంటే నేననేదేంటే తెలుగు, హిందీ కంటే వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది? మీరేమన్నా తేడా ఉందా ఇక్కడికి, అక్కడికి? వర్కింగ్ స్టైల్, మేకింగ్ స్టైల్ గాని? నాకైతే ఏం పెద్దగా అనిపించలేదు. హ్మ్. ఎవ్రీథింగ్. ఈ మధ్య మనం చూస్తున్నట్లయితే మన తెలుగు హ్మ్. ఇండస్ట్రీ వాటికంటే ఇంకా బలంగా పుంజుకుంటుంది. హ్మ్. ఎందుకంటే వరల్డ్ వైడ్ కూడా మంచి రికార్డ్స్ హ్మ్. సృష్టించేటటువంటి మూవీస్ మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వస్తున్నాయి కాబట్టి, హ్మ్. సో, వి ఆర్ బెస్ట్ అండ్ వెల్ డెవలప్డ్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు మన తెలుగు ఇండస్ట్రీని. హ్మ్. సో, కాబట్టి నాకైతే పెద్ద డిఫరెన్షియేషన్స్ అయితే ఏం కనిపించలేదు. యాహ్! ఓకే. రీసెంట్‌గా మీరు కొన్ని ఫోటోస్ మేము చూడడం జరిగింది. చాలా అంటే హెల్త్ పరంగా ఇష్యూస్‌ని మీరు ఫేస్ చేస్తున్నట్టు. ఆ ఫోటోస్ చూసి కూడా షాక్ అయ్యాను నేను మామూలుగా. అంటే ఓకే. ఒక్కసారిగా మిమ్మల్ని అలా చూసి స్టేజ్ మీద అట్లా అందంగా చూసి, ఒక్కసారిగా మీరు గెటప్ లేకుండా దట్టు ఏందంటే చాలా, చాలా మీరు ఫేస్‌లో కూడా అంత మార్పు ఏంటి? ఏమైందసలు మీకు? సో, అది అంటే చెప్పడం గూడా నాకు చెప్పాలని హ్మ్. గూడా లేదు. బికాస్ ఆఫ్ హ్మ్. ఏంటంటే హ్మ్. ఆహ్, దోస్ సాడ్ డేస్ అన్నమాట అవి హ్మ్. కొన్ని. అంటే అనుకుంటాం గదా! మనకు సమయం సహకరించని పర్లేదు. రోజులనుకోవచ్చవి. ఎందుకంటే మీ ఫ్యాన్స్ చాలా మందుంటారు. యెస్. యెస్. సో, అది ఆళ్ళందరికీ అందరికీ ఎందుకు తెలిసిన అట్లా అయింది? విషయమే. ఏంటి నాకు అలా అని చాలా మందికి కాస్త క్లారిటీ ఇవ్వాల్సిన ఇది యెస్. కూడా మీ దగ్గర ఉంటుంది. లంగ్స్‌లో వాటర్ వచ్చేసేసి, హ్మ్. వాటర్ తీసేసి నాకు హ్మ్. ఆహ్,
కాస్త ఇబ్బంది అయిపోయి ఉమ్, చాలా వెయిట్ లాస్ అయిపోయి నేను సరిగ్గా ఉమ్, తినక ఆ టైమ్స్లో ఉమ్, రెస్ట్లెస్గా జర్నీస్ చేసేసుకుంటూ ఓకే. వచ్చేసి ఉమ్, సో చాలా ఎఫెక్ట్ అయిపోయి చాలా వీక్ అయిపోవడం జరిగింది. సో ఉమ్, బై గాడ్స్ గ్రేస్ అందరి బ్లెస్సింగ్స్ ద్వారా అప్పుడు ఉమ్, నేను ఇంటర్వ్యూ ఉమ్, ఇచ్చిన అసలు బయటికి రాకూడదు అనుకున్నాను. ఉమ్, బట్ తెలియని రీతిగా అది బయటికి తెలిసిపోయి ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల ఉమ్, సో అందరూ ప్రేయర్ చేశారు నా గురించి. ఈ రోజుకి ఉమ్, నేను ఈ ఉమ్, ఈ ఛానల్ ద్వారా అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఉమ్, సో మచ్ ఉమ్, హూ ప్రేయర్డ్ ఫర్ మీ. సో ఉమ్, నా గురించి ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఫ్రమ్ ద ఉమ్, బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ ఉమ్, థ్యాంకింగ్ యూ వెరీ 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 మచ్. సో ఎందుకంటే వాళ్ళందరి ప్రేయర్స్ వల్ల వాళ్ళందరి బ్లెస్సింగ్స్ వల్ల ఉమ్, అసలు నేను కోలుకుంటానో లేదో ఉంటానో లేదో అనుకున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్, నుంచి నడవలేని సిచ్యువేషన్ నుంచి ఉమ్, అసలు కోలుకొని మళ్ళీ నేను షోస్ చేసి మళ్ళీ బిజీ అయిపోయి గ్యాప్ లేనంతగా బిజీ అయిపోయి ఉమ్, ఆ నడవలేని పరిస్థితి నుంచి నాన్ స్టాప్ గా 1 అవర్ అయినా సరే డాన్స్ చేసేటటువంటి స్టేజ్ కి నేను ఈ రోజు వచ్చాను అంటే ఓకే. ఓన్లీ బికాస్ ఆఫ్ ది ప్రేయర్స్ ఆఫ్ ది ఆడియన్స్. సో ఉమ్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంత ముఖ్యమో నా ఉమ్, ఫ్యామిలీ కంటే కూడా నా గురించి ఎక్కువగా ప్రేయర్ చేసిన మీ అందరూ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. ఉమ్. సో నా లైఫ్ లో ఎప్పటికీ కూడా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ ప్రేడ్ ఫర్ మీ. మరి అంత సివియర్ గా మీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ టైంలో మరి మల్లెమాల కానీ మీ టీమ్ లీడర్స్ కానీ ఉన్న వాళ్ళు కూడా ఎస్ నా టీమ్ స్పందించారా? లీడర్ ఎప్పుడు నాకు సపోర్ట్ చేశారు. సో ఉమ్, మంచి స్ట్రెంగ్త్ ఇచ్చారు. సో ఉమ్, మెంటల్ గా నేను త్వరగా కోలుకోవడానికి కూడా ఉమ్. వాళ్ళు నాకు మంచి support. అంటే ఆర్థికంగా నేను అడగను, ఎందుకంటే అప్పటికే మీరు దానివల్ల పేరు వచ్చింది, మీరు మీ ఎర్నింగ్ స్టార్ట్ అయింది అనుకోండి. నేను Yes. వాళ్ళు ఆర్థికంగా మీరు సపోర్ట్ చేసి అడగను, కానీ బట్ ఏంటంటే మెంటలీ అండ్ ఫిజికలీ ఉమ్, దే సపోర్టెడ్ మీ వెరీ వెల్ ఉమ్. విత్ ఓకే దేర్ మీరు మోటివేషన్స్. ఓకే, దట్ వాస్ ఓకే. అండ్ అంతేకాకుండా ఒక హౌస్ ఇష్యూలో మీరు చాలా ఇక్కడ చాలా పెద్ద ఫైటే చేశారు, అంటే మీకు దెబ్బలు కూడా తగిలాయి మరి. సో మీరు ఇంత సెలబ్రిటీ అయ్యండి, అంత ఇదైంది, మీకు అనిపించలేదా? అది ఏమన్నా ఇప్పుడు క్లారిటీ అయిందా, అది క్లియర్ అయిందా? ఇంకా స్టిల్ ఇట్స్ ఉమ్, పెండింగ్ అండ్ అది ఇంకా కోర్టులో రన్ అవుతుంది. ఉమ్, సో బై గాడ్స్ గ్రేస్ అతి త్వరలోనే అది షార్ట్ అవుట్ అవుతుంది నాకు ఉమ్. అమ్మవారి దయ వల్ల సో త్వరగా ఏమైంది షార్ట్ అవుట్ అప్పుడు, అవుతుంది. ఏమైంది అసలు మీకు అంత ఎందుకు ఫైట్ చేయాల్సి వచ్చింది ఫిజికల్ గా మీరు? సో అది నేను లేని టైంలో అమ్మ ఉమ్, దగ్గర నుంచి వాళ్ళ అమౌంట్ తీసుకోవడం, అమ్మ ఉమ్, అగ్రిమెంట్ రాపించుకోవటం. ఉమ్, సో అగ్రిమెంట్ రాపించుకునే దానికంటే వాళ్ళు ఎక్కువగా ఇంకా రిక్వెస్ట్ చేయటం, సరే అని చెప్పేసి ఆవిడ బై ఉమ్, హ్యాండ్ కూడా కొద్దిగా అమౌంట్ ఇవ్వటం. ఉమ్, తద్వారా వాళ్ళ హౌస్ ని డివైడ్ చేయకుండా కన్స్ట్రక్ట్ చేయకుండా వాళ్ళు ఉమ్, ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బంది పెట్టడం ఉమ్. అలా అలా అంటే జరిగింది. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిన హౌస్ నే మీరు ఎస్ తీసుకుందాం ఆల్రెడీ అది అనుకున్నారు. కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటున్న హౌస్ అది. సో దాన్ని ఆఫ్ మీరు కొనుక్కుందాం అనుకున్నారా? ఉమ్. ఓకే, తర్వాత ఏమైంది మరి? దాని తర్వాత అడ్వాన్స్ తీసుకున్నారు. అంతా ఉమ్, అయిపోయింది. తర్వాత డివైడ్ చేయట్లేదు. ఉమ్, ఇంకా కన్‌స్ట్రక్షన్ చేయట్లేదు. ఉమ్, రిజిస్ట్రేషన్ చేయట్లేదు. ఏం ముందుకు ప్రొసీడ్ అవ్వట్లేదు అని చెప్పేసి అడగడం జరిగింది. ఉమ్, 2, 3 సార్లు మెల్లగా అడిగాను. తర్వాత గట్టిగా నేను ఏంటండి ఇస్తారా? ఎవరు కనీసం డబ్బులైనా వెనక్కి ఇవ్వండి అంటే, ఉమ్, సరే అని చెప్పేసి పైకి పిలిచి ఏకంగా ఉమ్, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒకటేసారి అటాక్ చేయడం, చంపాలని చూడటం. సో ఎలాగోలా అమ్మవారి దయ వల్ల బతికి బయటపడి పరిగెత్తుకుంటూ కిందకి రావటం. దాని ద్వారా వాళ్ళు కిందకొచ్చి కూడా అటాక్ ఉమ్, చేయటం. నాకిక్కడ ఇక్కడ ఉమ్, బోన్ ఫ్రాక్చర్ అవ్వటం. ఉమ్. సో అలా మీరు జరిగిపోయిందనమాట. ఎన్ని సంవత్సరం ఆ ఇంట్లో ఉన్నారు మీరు మామూలుగా అప్పుడు? సో హైదరాబాద్‌కొచ్చిన తర్వాత అదే హౌస్‌లో అదే ఉన్నాను. హౌస్ అంటే ఎన్ని సంవత్సరాలు అనుకోవచ్చు? ఇప్పటికి 10 ఇయర్స్ అయింది. అదే ఇంట్లో మీకు ఏదైతే గొడవ జరిగిందో ఆ ఇంట్లో ఆ సెంటర్ ఇంట్లోనే. కదా, 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. మీకు ఆ ఓనర్స్ మీకు ఎలాంటి వాళ్ళు ఎప్పుడు అనిపించలేదా మీకు సో వాళ్ళు? ఈ ఇష్యూ జరిగి కూడా మనకి 5 ఇయర్స్ అవుతుంది. 4, అవును, 5 ఇయర్స్ అవుతుంది ఈ అవును. ఇష్యూ జరిగి కూడా. ఉమ్, సో అప్పటికి ఏంటంటే వాళ్ళు మంచిగానే మాట్లాడేవారు, మంచిగానే చేసేవారు. ఉమ్, ఎలా అంటే ఇప్పుడు చక్కగా మాట్లాడేవాళ్ళు ఒకసారి చెడ్డవాళ్ళైనా సరే మంచిగా మాట్లాడితే 4 సార్లు ఉమ్, మంచిగా మాట్లాడి మంచి ప్రేమగా రిసీవ్ చేసుకుంటే గనక వాట్ వి ఉమ్, థింక్ సో వీళ్ళు మంచి వాళ్ళేమో అనేటటువంటి ఒక ఉమ్, పాజిటివ్ థాట్ మనలో వస్తుంది. ఉమ్. అలానే జరిగింది. కానీ అమ్మ ఎక్కువగా మాట్లాడేవారు. అమ్మని ఎక్కువగా క్లోజ్ చేసేసారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ గా అంత మంచిగా ఉండి ఒక్కసారిగా ఏ రీజన్ లేకుండా అలా ఎలా దాడి చేస్తారు వాళ్ళు మీ- అమౌంట్ ఖర్చు పెట్టేసుకున్నారు. అమౌంట్ రిటర్న్ ఇవ్వడానికి లేదు వాళ్ళ దగ్గర. ఓకే, దే ఆర్ నాట్ హావింగ్ ఎనీ ఛాన్స్. అమౌంట్ ఇవ్వకపోతే ఇవ్వలేక అలా మనం ఇది చేస్తాం, కానీ దాడి చేసినంత అవసరం నెక్స్ట్ ఏమొచ్చింది వాళ్ళకి అసలు? ఇంకా వాళ్ళు ఏమంటారు మనం ఇంకా పోలీస్ కేసులు అవి ఏమైనా పెడతామేమో అని చెప్పేసి ఉమ్, వాళ్ళు ఏకంగా అటాక్ చేసేసారు. అంటే వాళ్ళు అటాక్ ఉమ్, చేస్తే భయపడి మనం అక్కడి నుంచి మూవ్ ఆన్ అయిపోతామేమో ఉమ్. అనేటటువంటి ఉద్దేశం పరంగా దే డిడ్ దట్. కానీ తర్వాత మీరు పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగిందా? ఫైల్ చేశాను. అరెస్ట్ చేశారా వాళ్ళని? అరెస్ట్ చేశారు. దాని తర్వాత ఉమ్, వాళ్ళు బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. సో ఉమ్. ద కేస్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్. కానీ ఇంతవరకు మీకు ఎటువంటి న్యాయం ఇంకా జరగలేదు. జరగలేదు. ఇంకా ఉమ్. జరుగుతూనే ఉంది. అది ఇంకా మరి పోతూనే మీకు ఉంది ఎంతమంది ప్రాసెస్‌లో. పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు ఆల్రెడీ లైమ్ లైట్ ఉన్నారు, మీరు ఎవరిని హెల్ప్ సో తీసుకోలేదా నేను ఆ అప్పట్లో విషయంలో? రోజా గారితో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాను. ఉమ్, బట్ దాని ఉమ్, తర్వాత ఇంకా నేను కూడా నా హెల్త్ ఉమ్, నుంచి కోలుకొని నేను కూడా ఉమ్, ప్రొఫెషన్‌లో మళ్ళీ బిజీ అయిపోవటం. ఉమ్. సో దాన్ని ఇంకెక్కువ నేను కూడా ఇంకేం చేశారు? ఉమ్. అడగలేకపోయాను.
అక్కడ మీరు వెకేట్ చేశారు ఇంకా. అమ్మ ఉంటున్నారు అక్కడే. హ్మ్. నేను నా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఓకే. నేను వచ్చి 2 ఇయర్స్ అవుతున్నాను. ఓకే. సో మ్యారేజ్ మీరు లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజే. ఓకే. నేను నా మరదల్నే మ్యారేజ్ చేసుకున్నాను. నాకు మరదల్ని. కూతురు, నా హ్మ్. బంగారు తల్లి, చిట్టి హ్మ్. తల్లి, లక్ష్మీదేవి, నా ఇంటి లక్ష్మీదేవి. ఓకే. సో మీ మ్యారేజ్ గురించి చెప్పండి. అంటే మరదలే అంటున్నారు. ఆ! చిన్నప్పటి నుంచి ఆలోచన ఉందా? లేకపోతే రీసెంట్‌గా అనుకోని చేసుకున్నట్లా? అనుకున్నారో లేదో తెలీదు. హ్మ్. ఫ్యామిలీ అన్నారు సడెన్‌గా. సో, హ్మ్. చేసుకోవడం జరిగింది. అంటే మీరు లేడీ గెటప్స్ వేస్తూ ఉన్నారు కదా! ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు ఎందుకిట్లా అన్న సందర్భం ఏదన్నా ఉందా? బంధువులు గాని ఎందుకలా అలాంటిదేం చేయడం? లేదండి. బికాజ్ ఆఫ్ హ్మ్. ఏంటంటే ప్రొఫెషన్ పరంగా హ్మ్. మనం చేస్తున్నాము. హ్మ్. మనకు పేరొస్తుంది. హ్మ్. సొసైటీలో మంచి రికగ్నైజేషన్ వస్తుంది అన్నప్పుడు హ్మ్. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. బికాజ్ ఆఫ్ హ్మ్. ఏంటంటే వాట్ వి ఆర్ అన్నది హ్మ్. మన ఫ్యామిలీకి తెలిస్తే చాలు. మన హ్మ్. ఎవరికైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో వాళ్ళకి తెలిస్తే చాలు. సో, వి హ్మ్. డోంట్ వాంట్ టు ప్రూవ్ ఫర్ ఎనీవన్. హ్మ్. సో, ఇప్పుడు లేడీ గెటప్స్ ఏస్తే అందరూ డిఫరెంట్‌గా అనుకుంటారు. ఆ లేడీ గెటప్ ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తే వాళ్ళు ట్రాన్స్‌గా చేంజ్ చేంజ్ అయిపోతారు అయిపోతారు. అనేటటువంటి థాట్స్ చాలా మందిలో ఉంటాయి. ఆల్రెడీ చేంజ్ అయిన వాళ్ళే జబర్దస్త్‌కొచ్చారు అనేది కూడా అనుకుంటూ ఉంటారు గదా! కొంతమందున్నారు. హ్మ్. తర్వాత కొంతమంది నిజంగా మారిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. సో, ఇంత ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మిమ్మల్ని ఎలా నమ్మారు? అది ఓకేనా? ఉన్నారు అంటే ఇన్ ఆ! ద సెన్స్ అదే చెప్తున్నాను. సో, హ్మ్. వాట్ వి ఆర్ అన్నది వి వాంట్ టు హ్మ్. ఆన్సరబుల్ ఫర్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ద హ్మ్. పర్సన్స్ హూ ఆర్ ఇంపార్టెంట్ హ్మ్. టు అస్ ఓన్లీ. సో, హ్మ్. ప్రతి ఒక్కరికి మనం ఆన్సర్ చేయాలి అంటే హ్మ్. లైఫ్ సరిపోదు. హ్మ్. ఎందుకంటే హ్మ్. క్వెషన్స్ వస్తూనే ఉంటాయి. హ్మ్. మనం ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయాలంటే మన జీవితం కూడా సరిపోదు. ఆన్సర్ చేస్తూ హ్మ్. కూర్చోవాల్సొస్తుంది. హ్మ్. సో, మనకి ఎవరు ఇంపార్టెంట్, మన హ్మ్. లైఫ్‌లో మనకు ఎవరు కావాలి, హ్మ్. ఎవరి లైఫ్‌లో మనం కావాలి హ్మ్. అనుకుంటున్నామో వాళ్ళకి మాత్రం మనం ఆన్సర్ చేయగలిగి మనం ఏంటి హ్మ్. వాళ్ళకి ప్రూవ్ చేసుకుంటే చాలు. హ్మ్. సో, ప్రతి ఒక్కరికి మనం ఎందుకంటే హ్మ్. లేడీ గెటప్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ. హ్మ్. సో, మన ఇండస్ట్రీలో కొనసాగటానికి, నేను హ్మ్. నా యొక్క ప్రొఫెషన్‌లో ముందుకెళ్ళడానికి, నా హ్మ్. యొక్క ఫ్యామిలీని కానివ్వండి, నా యొక్క హ్మ్. అంటే నా లైఫ్‌ని కానివ్వండి పోషించుకోవటానికి, హ్మ్. సర్వైవ్ అవ్వడానికి హ్మ్. ఇట్స్ ద థింగ్ వాట్ ఐయామ్ హ్మ్. యూజింగ్ దేర్. సో, హ్మ్. దాన్ని తప్పుగా అనుకుంటే ఎవరికి నేను హ్మ్. ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఆఫ్ హ్మ్. నేను ఈరోజు లేడీ గెటప్ వేయకుండా అందరూ హ్మ్. అంటున్నారు కదా! అని చెప్పేసి ఇంట్లో హ్మ్. కూర్చుంటే హ్మ్. ఓకే. ఫర్ సపోజ్ నేను చదువుకున్నాను కాబట్టి నేను జాబ్ చేసుకొని ఉండొచ్చు, హ్మ్. బతకచ్చు అన్నీ అయిపోయి. హ్మ్. కొద్దిమంది లేడీ గెటప్స్ చేసేవాళ్ళున్నారు చాలా హ్మ్. వరకు. హ్మ్. వాళ్ళు చదువుకోలేదు హ్మ్. కొద్దిమంది. హ్మ్. కొద్దిమంది వేరే వర్క్ రాదు. కళామ హ్మ్. తల్లిని నమ్ముకొని ఇండస్ట్రీలో ఉండాలనుకునే వాళ్ళు చాలా హ్మ్. మందున్నారు. హ్మ్. సో, అలా వచ్చిన వాళ్ళు హ్మ్. యాక్టింగ్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వేరే పని చేయడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు, చేతకాని వాళ్ళు హ్మ్. మీకు ఆన్సర్ చేయాలి కాబట్టి హ్మ్. మీరంటున్నారు కాబట్టి ఆగిపోతే వాళ్ళని హ్మ్. ఎవరు ఫీడ్ జేస్తారు? హ్మ్. వాళ్ళ ఫ్యామిలీని ఎవరు రన్ జేస్తారు? వాళ్ళ లైఫ్‌ని ఎవరు సర్వైవ్ చేయిస్తారు? హ్మ్. సో, డెఫినైట్‌లీ హ్మ్. నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు. నిన్ను నమ్ముకునే వాళ్ళకుంటే చాలు. ఎవరికి హ్మ్. నువ్వు నమ్మకం కలిగించాల్సిన అవసరం గాని, ఆన్సర్ చేయాల్సిన అవసరం గాని ఏమీ లేదు. మరి మ్యారేజ్‌కి ముందు ఎప్పుడైనా మీ మరదలు మీతో పర్సనల్‌గా మాట్లాడిందా? అంటే తనకన్నా ఆన్సర్ ఇచ్చావా? ఏంటి అంటే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంది గాబట్టి, చూస్తున్నారు. నన్ను ఏ హ్మ్. రోజు తను క్వెషన్ చేయలేదు. హ్మ్. బేసికల్‌గా చెప్పాలంటే మేమే ఒక టీవీ షోకెళ్ళినప్పుడు హ్మ్. సేమ్ క్వెషన్ అడిగితే తనే హ్మ్. ఆన్సర్ చేసింది. సో, హ్మ్. నా హస్బెండ్ నాకు తెలుసు. మీ అందరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను మీకు ఓకే. నిరూపించాల్సిన అవసరం మా హస్బెండ్ హ్మ్. మీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదని చెప్పింది తను. ఓకే. సో, ఐయామ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. సో, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా తనెప్పుడు మిమ్మల్ని అడగడం ఇది మానేద్దాం అట్లా ఎప్పుడు మాట్లాడుకోలేదు మీరు? అలాంటిదేం లేదు. ఓకే. మీ సేమ్ మీలాగా గెటప్ చేసే వాళ్ళలో ఆహ్, రీసెంట్‌గా ప్రియా అనే అమ్మాయి అదే ఇంతకుముందు సాయి, ప్రియాంక సింగ్. ప్రియాంక సింగ్ తనంతా వైల్డ్ అంటే డెసిషన్ అంతా చాలా చాలా మంది షాక్ అయ్యారు. హ్మ్. సో, ఏంటి దాని మీద మీ నాకెటువంటి ఒపీనియన్ లేదండి దాని హ్మ్. మీద. సో, హ్మ్. బికాజ్ ఆఫ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, హ్మ్. దాన్ని జడ్జ్ చేసే రైట్ కూడా నాకు లేదు. హ్మ్. బికాజ్ ఆఫ్ తన జీవితం, తన హ్మ్. ఒపీనియన్, తన హ్మ్. ఇంట్రెస్ట్, తన హ్మ్. ఇష్టం. హ్మ్. సో, దాన్ని జడ్జ్ చేసి దాని గురించి మాట్లాడే రైట్ నాకు లేదు. బికాజ్ హ్మ్. ఆఫ్ తనకి నేనేం పెట్టలేదు. హ్మ్. తన సర్జరీలకయిన ఖర్చు నేను భరించలేదు. హ్మ్. సో, తనకు ఫుడ్ ఏ రోజు నేనేమి హ్మ్. వెళ్లి తినిపించలేదు కాబట్టి, హ్మ్. సో, తన డెసిషన్ అది. హ్మ్. తన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటుంది. హ్మ్. మార్చుకున్నారు, చేంజ్ అయ్యారు, హ్మ్. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, హ్మ్. హ్యాపీగా ఉంటున్నారు. తన లైఫ్ హ్మ్. తన ఇష్టం. సో, నేను దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని జడ్జ్ చేసి మాట్లాడే అర్హత రైట్ నాకు లేదు. ఓకే. బట్ చాలా గట్స్ కావాలి కదా! ఎందుకంటే అంత వైల్డ్ డెసిషన్ తీసుకోవడం అనేది ఆబ్వియస్లీ. బికాజ్ ఆఫ్ ఏంటంటే హ్మ్. ఈ హ్మ్. రోజుటి వరకు హ్మ్. హీగా చూసినటటువంటి నిన్ను హ్మ్. ఆల్ ఆఫ్ సడెన్‌గా షీగా చూడాలి అంటే హ్మ్. షీగా చేంజ్ అవ్వాలి. అలా నేను యాక్సెప్ట్ చెయ్యాలి. యాక్సెప్ట్ చేసేలాగా నువ్వు ఉండాలి అన్నా కూడా యూ హ్మ్. వాంట్ సమ్ గట్స్. హ్మ్. సో, అలాంటి గట్స్ తనకున్నాయి కాబట్టి తను చేంజ్ అయ్యాడు. హ్మ్. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఐయామ్ హ్మ్. వెరీ హ్యాపీ టు హర్. సో, మీరు కలిసి చేశారు గదా! వర్క్. అవును. అట్లా బిఫోర్ తను చేంజ్ అవుదాం అనుకున్నప్పుడు హ్మ్. మీతో ఏమన్నా డిస్కస్ చేయడం గాని అలా ఏమన్నా లేదు జరిగిందా? లేదండి. లేదు. ఎవరితో మీకెవ్వరికీ డిస్కస్ చేయలేదు తను. తెలియలేదు. ఎవరితో లేదు. తన హ్మ్. ఆలోచన ముందు నుంచి ఉందనుకుంటాను. తను హ్మ్. చేంజ్ అయ్యాడు. ఆల్ ఆఫ్ హ్యాపీగా సడెన్‌గా తను ఉన్నాడు. చేంజ్ అయిపోయింది. అంతే. ఆ తర్వాత తెలిసిందా? ఆ!
అది చేంజ్ అయినప్పుడు తనకి అవకాశాలు తగ్గాయా? మామూలుగా చేంజ్ అయిన తర్వాత కొద్దిగా అవకాశాలు తగ్గాయి. నాగబాబు గారు ఇలా ఎందుకు చేంజ్ అయ్యావు? ఇలా చేసేవేంట్రా సడెన్‌గా అన్నారని ఒక చిన్న టాక్ నిజమేనా అదంతా? నాగబాబు సార్ అయితే పాపం తను చేంజ్ అయిన తర్వాత తనకు సపోర్ట్ చేశారు సార్. హ్మ్. సపోర్ట్ చేసి హ్మ్. స్ట్రెంగ్త్ తెచ్చుకో, హ్మ్. సమాజాన్ని ఫేస్ చేయడానికి స్ట్రెంగ్త్ తెచ్చుకో అని హ్మ్. తను ప్రోత్సహించిన రోజులు చాలానే ఉన్నాయి. హ్మ్. సో, ఈ జెంట్స్ లేడీ గెటప్ వేశాక మీరు షోస్ అన్నీ చేస్తూ ఉంటారు. హ్మ్. బట్ నిజంగా తను గెటప్ చేంజ్ చేసేసుకుంది. గెటప్ కాదు తను గెటప్ యాక్చువల్లీ కాదు. మొత్తం యెస్. మారిపోయింది తను. అవును. అప్పుడు తనకి మళ్ళీ అవకాశం సేమ్ వచ్చాయా? లేక అప్పటి నుంచి తనకి నాకు తెలిసి తగ్గిందే అని నేను అనుకుంటున్నాను. దాని జబర్దస్త్ తర్వాత చేయడమే తను హ్మ్. 'జబర్దస్త్'లో కొన్ని ఎపిసోడ్స్ చేశాడు. దాని తర్వాత ఇక్కడ స్టాప్ చేసేసి దాని హ్మ్. తర్వాత మా టీవీలో హ్మ్. చేశాడు. 'అదిరింది' చేశాడు. హ్మ్. దాని తర్వాత 'బిగ్ బాస్' చేశాడు. హ్మ్. దాని తర్వాత మూవీస్ హ్మ్. చేస్తుంది. చేస్తుంది. యెస్. చేస్తున్నానండి. ఓకే. మూవీస్‌లో బిజీగా ఉన్నారు. హ్మ్. యాక్చువల్లీ తనకి మోడలింగ్ అంటే చాలా ఇష్టమని విన్నాను. హ్మ్. సో, హోప్. ఓకే. ఓకే వినోద్. మరి నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే సో, ఇదంతా ఓ పక్కన పెడదాము. 'జబర్దస్త్' తర్వాత అందరూ బిజీ అయిపోయారు మీరంతా. కొత్తగా చాలా మందికి మీరేంటంటే ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్ తోటి హ్మ్. అందరూ ఈవెంట్స్‌కెళ్ళడం మొదలెట్టారు. అవునవును. ఇది ఇంతకుముందు లేదు. ఈ కల్చర్ లేదు. ఓకే. ఈ షో ద్వారానే. అయ్యో! లేదని కాదు కానీ ఇట్లా అప్పటి హ్మ్. నుంచి కూడా ఈ కల్చర్ ఉంది. అప్పట్లో హ్మ్. 'గుండు హనుమంతరావు' గారు, 'రాగిణి' వాళ్ళు ఆ! గారు అందరూ కూడా వాళ్ళు షో చేసిన వెళ్ళేవాళ్ళు. రోజులున్నాయి. 'శివారెడ్డి' అంటే గారు అందరూ. ఆర్టిస్ట్‌లు వెళ్ళడం వరకు ఇంతకుముందుంది. అవును. ఆర్టిస్ట్‌లు వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే జబర్దస్త్ స్టార్ట్ అయ్యాక వాళ్ళెవరిని పిలవట్లేదు. మొత్తం మిమ్మల్నే పిలుస్తున్నారు. అంటే ఈ షో ద్వారా పాపులర్ అయిన వాళ్ళు. సో, చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటున్నారు ఊర్లో. ఊర్లో ఎలా ఉంటుందంటే ఆహ్, సపోజ్ లాస్ట్ ఇయర్ ఒక సర్పంచ్ ఉన్నాడు. లేదా లాస్ట్ ఇయర్ ఇన్‌చార్జ్ అనుకోండి. ఒక టీమ్ మెంబర్‌ని పిలిచాడు అనుకుందాం. రేయ్! ఈసారి వాడు వాళ్ళని పిలిచాడు. మనం ఇంకా గ్రాండ్‌గా చేయాలి. మనం వాళ్ళని పిలుద్దామని ఇట్లా పోటీలు పడి జబర్దస్త్ టీమ్స్‌ని పిలవడం అనేది ఓటీని వాడి కల్చర్ అంటే పిలవడం స్టార్ట్ అయింది. జరిగింది. ఒకటి స్టేజ్ మీద ఒక టీమ్, ఒక స్టేజ్ మీద ఒక టీమ్, ఒక స్టేజ్ లేదు. ఒకటే చోట 3 సో టీములు చేసిన రోజులు కూడా ఉన్నాయి. జరుగుతున్నాయి ఉన్నాయి. ఇప్పుడు. సో వాళ్ళు కొట్టుకున్నారు గానీ, ఎవరు ఎంతలా కొట్టుకున్నా లాభం మాత్రం మీకే. ఎందుకంటే ఫైనల్‌గా మీకే కాల్సొచ్చాయి. మీరే ఫుల్‌గా ఈవెంట్స్ చేసేవాళ్ళు చక్కగా. సో వాళ్ళు పోటీలు పడి పిలుచుకున్నా గూడా, అక్కడ గూడా మళ్ళీ మీరు షో ద్వారా కాకుండా మళ్ళీ ఈవెంట్స్ ద్వారా గూడా మీరు చాలా అందరూ వెల్ సెటిల్డ్ అయిపోయున్నారు. సో అది అవును. పక్కన పెడదాం. కానీ నేను మీకు వేసే క్వెషన్ ఏంటంటే గెటప్స్‌తోనే వెళ్తారు మీరు ఈవెంట్‌కి కూడా. ఇలా వెళ్ళరు. ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ రకరకాల మనుషులుంటారు. అక్కడ కొంతమంది తాగేసుంటారు. కొంతమంది యాక్టివ్‌గా ఉంటారు. కొంతమంది హైపర్ యాక్టివ్ ఉన్నోళ్ళుంటారు. మాక్సిమం ఏందంటే మనకి ప్రభలకి వాటికి మీరు వెళ్ళినప్పుడు అందరూ తాగేసి గోలగోల చేస్తూ ఉంటారు. అవును. అట్లా ఎప్పుడైనా మీరు తీవ్రంగా ఇబ్బంది పడిన సందర్భాలు అంటే మీరు అమ్మాయి గదా! తీవ్రంగా ఇబ్బంది పడ్డ సందర్భాలంటే అటు స్టేజ్ ఎలాగోలా ఎక్కిచ్చేస్తారు గానీ, ఆ! స్టేజ్ దిగి కారెక్కే టైంలో చాలా ఇబ్బందులు పడతామనమాట. ఓకే. లాగేసేసేవాళ్ళు, చెయ్యి ఆ! పట్టుకొని ఆ! లాగేసేసేవారు. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ షేక్ హ్యాండ్ ఇవ్వమంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇస్తే చెయ్యి పట్టుకుంటే జనాల్లోకి లాగేయడానికి ట్రై ఓకే. చేసేవాళ్ళు. హ్మ్. సో, అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం. స్టేజ్ ఎక్కేటప్పుడు ఎలాగంటే మేము హ్మ్. వస్తున్నామని అనౌన్స్ చేసింటారు తప్ప, హ్మ్. హ్మ్. ఏ టైంకొస్తామో చెప్పరు గాబట్టి హ్మ్. స్టేజ్ హ్మ్. జాగ్రత్తగా ఎక్కేస్తాం హ్మ్. ఎలాగోలా. హ్మ్. కానీ స్టేజ్ పెర్ఫార్మన్స్ అయిపోయి దిగి కారెక్కేటప్పుడు మాత్రం హ్మ్. మామూలుగుండదు. కార్లను కొట్టేసి, కార్లకు లొక్కులు పడిపోయి, యాహ్! అద్దాలకు లొక్కులు పడిపోయి సరే ఇంకా స్ట్రెయిట్‌గా అడుగుతున్నాను. మిమ్మల్ని వినోదిని అక్కడికొచ్చింది. అవును. వినోదిని టీవీలో అప్పటిదాకా చూసారు అంత బావుంది. వినోదిని డైరెక్ట్‌గా చూసారు. వినోదిని బాగా ఉంది. అందంగా ఉంది. హ్మ్. వినోదినిని ఎవడన్నా గిల్లాడా? అమ్మో! గిల్లడాలు, గిచ్చడాలు చాలానే జరిగాయి. అదొక ఇన్సిడెంట్ ఏదైనా చెప్పండి. మీరు తీవ్రంగా "రేయ్ బాబు నేను నేను మగాడినేరా" అని మీరు వేడుకున్న సందర్భం ఏదన్నా అలాంటిది ఏదన్నా జరిగిందా? అసలు చెయ్యి పట్టుకొని వదలకుండా హ్మ్. లాగడాలు, హ్మ్. సో, హ్మ్. వెనకాల పట్టుకొని లాగడాలు, శారీ పైటలు పట్టుకొని లాగడాలు. సో, అవన్నీ చాలా జరిగాయి. వాటన్నిటిని ఎదుర్కొని ఆ! జాగ్రత్తగా ఆ! పరిగెత్తుకుంటూ కారెక్కిన రోజులు చాలానే ఉన్నాయి మాకు. ఒక మంచి ఇన్సిడెంట్ ఏదన్నా అట్లా. మంచి బాగా ఇబ్బంది ఏంటంటే "రేయ్ కాదు వదలరా బాబు నేను మగవాడిని" అని మీరు గట్టిగా అరిచి సెల్ఫీల కోసం చుట్టేసుకొని, హ్మ్. సో, ఇక్కడ చేతులు వేసేస్తూ, హ్మ్. లాగేస్తూ డ్రెస్సులు కూడా తొక్కేసేసి, హ్మ్. చినిగిపోతున్న సిట్యుయేషన్‌లో డ్రెస్సుల హ్మ్. కింద హ్మ్. లేస్ వేస్తాం గదా! లేసులు హ్మ్. చినిగిపోతున్న సిట్యుయేషన్‌లో పరిగెత్తుకుంటూ కాలెక్కిన రోజులు చాలా ఉన్నాయి. ఓకే. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి? అప్పుడు ఎగ్జాక్ట్ ఫీలింగా? హ్యాపీ ఫీలింగ్ ఒకటుంటుంది. సాడ్‌నెస్ ఫీలింగ్ ఒకటుంటుంది. ఆ! హ్యాపీ ఫీలింగ్ ఏంటంటే హ్మ్. ఇంతమంది ఆడియన్స్‌ని హ్మ్. అంటే ఇంతమంది మధ్య మనం ఉన్నాము. హ్మ్. ఇంతమందిలో రికగ్నైజ్ అయ్యామనేది ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ అయితే. హ్మ్. సాడ్ ఫీలింగ్ ఏంటంటే హ్మ్. ఒరేయ్ బాబు! దొరక వీళ్ళకే దొరికామే ఈరోజు మేము అనేది ఒక సాడ్ ఫీలింగ్ ఉంటది. సో, ఇంతమంది మన వెనక పడుతున్నారు. దీనివల్లే గదా! అని ఒక ఆనందం. ఎట్ ది సేమ్ టైమ్ నేను మగాడిని కాదు. నేను మగాడినిరా బాబు అని అని ఒక బాధ గూడా ఉంది. కానీ, కానీ హ్యాపీనే ఎక్కువ మీకు అంతే కదా! ఓకే. పిచ్చాభిమానం ఉంది.
ఓకే వినోద్. ఇక నెక్స్ట్ ఏంటంటే షో కొన్ని సంవత్సరాల తర్వాత మనకు కూడా హ్మ్. బోర్ కొడుతుందనుకోండి, లేదా హైక్ కోసం అనుకోండి, అంటే పేమెంట్ ఇంక్రిమెంట్స్ కోసం ఏదన్నా అనుకోండి. అదర్ ఛానెల్స్‌లో అంటే ఎన్ని ఛానెల్స్‌లో ప్రోగ్రామ్ వచ్చినా కూడా దీన్నైతే క్రాస్ చేయలేదు రేటింగ్ పరంగా ఏదైనా కూడా. ఇదైతే అట్లాగే వెళ్తూ ఉంది. హ్మ్. కానీ రీసెంట్‌గా కొన్ని ఛానెల్స్‌లో సేమ్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అవును. జరిగింది. దానికి మీ టీమ్ నుంచి కూడా అంటే మీ ప్రోగ్రామ్ నుంచి కూడా కొంతమంది వెళ్ళడం జరిగింది. అవును. ఇన్ని సంవత్సరాలుగా మీకు పేరిచ్చి, ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి, మళ్ళీ తెలుసు కూడా. ఈ ఈ ప్రోగ్రామ్‌ని ఇంకో ఛానెల్ పెట్టినా కూడా కొట్టలేదని తెలిసి కూడా, రీసెంట్‌గా కొంతమంది టీమ్ లీడర్స్ వెళ్ళడం జరిగింది. వాళ్ళతో పాటు మీరు వెళ్లారు. అప్పుడు మీరు భయమేయలేదా? అంటే నేనైతే హ్మ్. అంటే వెళ్ళిపోలేదండి. బికాస్ హ్మ్. ఆఫ్ జీలో స్టార్ట్ అయినప్పుడు నేను వెళ్ళలేదు. హ్మ్. సో, మా టీవీలో స్టార్ట్ అయ్యేసప్పటికి నేను ఇక్కడ ఆపాను కాబట్టి, హ్మ్. సో, అక్కడి నుంచి పిలుపు రావడంతో వెళ్ళాను. ఇది హ్మ్. ఆపేసుకొని అక్కడికెళ్ళాలని మాత్రం నా ఆలోచన కాదు. హ్మ్. అలానే నేనెప్పుడూ వెళ్ళలేదు. హ్మ్. సో, అలా వెళ్ళేవాడినైతే ముందుగానే వేరే ఛానెల్‌లో షో స్టార్ట్ అయిన ఫస్ట్‌లోనే వెళ్ళిపోయేవాడిని. బట్ అలాంటి హ్మ్. ఆలోచన అయితే నాకు అంటే లేదు. ఇప్పుడు టీమ్ లీడర్స్ వెళ్ళున్నారు. మీకైతే చక్కగా ప్రతి టీమ్‌లో 6 స్కిట్‌లలో కూడా మీ ప్లేస్ అయితే మీకుంది. అరే! వాళ్ళు పిలుస్తున్నారు. ఇన్ని రోజులు మనతో టీమ్ లీడర్‌గా చేశారు. పిలిస్తే వెళ్ళకపోతే ఆయన ఫీల్ అవుతాడు. వెళ్తే ఇక్కడేమో సంస్థ ఏమన్నా అంటుంది అని ఏమన్నా మదన పడే సందర్భం ఉందా? సో, అలాంటిదేం లేదండి. బికాస్ హ్మ్. ఆఫ్ వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్లారు. సో, హ్మ్. ఉండాలనుకున్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. లేదు మనం ఏదైనా వేరే వర్క్ చూస్తున్నామనుకున్నోళ్ళు వేరే వర్క్ చూసుకున్నారు. హ్మ్. సో, ఆ విధంగా సో, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను అక్కడ కొద్ది రోజులు వర్క్ చేశాను. దాని హ్మ్. తర్వాత నేను వేరే బిజీ అవ్వడం వల్ల నేను హ్మ్. స్టాప్ చేశాను. హ్మ్. దాని తర్వాత మళ్ళా వేరే ఛానెల్ నుంచి నాకు పిలుపొస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. హ్మ్. ప్రెజెంట్ నేను మళ్ళా ఇక్కడికి మళ్ళా వచ్చి జాయిన్ అయ్యి మళ్ళా వర్క్ ఇప్పుడు చేయడం కూడా అప్పుడు జరుగుతుంది. మళ్ళీ మిమ్మల్ని అనలేదా? ఎందుకు అటెళ్ళావు లేదు అని? లేదండి. ఎటువంటివి మరి ఇక్కడ ఇంత బావుంది గదా! వాళ్ళంతా ఎందుకు ఇంకో షోకెళ్ళిపోయారు? అంటే పేమెంట్స్ కోసం వెళ్లారనుకోవచ్చా అది వాళ్ళు? డిపెండ్స్ అపాన్ అండి. బికాస్ ఆఫ్ హ్మ్. ఏంటంటే అప్‌గ్రేడ్ కోరుకుంటున్న వాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. సో, హ్మ్. మార్పు కోరుకుంటున్న వాళ్ళు ఇందాక మీరన్నారు కదా! మార్పు కోరుకుంటున్నందుకు కావచ్చు. హ్మ్. లైక్ దట్. డిపెండ్స్ అపాన్ సిట్యుయేషన్స్ అండ్ ద రీజన్స్. సో, మీకెటువంటి ప్రెషర్ పడలేదు. లైక్ నాకైతే ఎటువంటి మనకిప్పుడు ప్రెషర్ అవినాష్‌కి పడలేదు. ఏదైతే ప్రెషర్ పడి ఒక 10,00,000 కట్టించుకుందాం అని తను అన్నారో అగ్రీమెంట్ బ్రేక్ చేసి ఎళ్ళాడు కాబట్టి కట్టాడు. ఓకే. అంతే. మీరంటే ఆఫ్టర్ అగ్రీమెంట్. అంటే నా అగ్రీమెంట్ అగ్రీమెంట్ అయిపోయాక అయిపోయాక నేను మీరెళ్లారు. స్టాప్ చేశాను. సో, ఇక్కడ కూడా సేఫ్. హ్మ్. సేఫ్‌గానే వెళ్లారు మీరు. అంతే. ఓకే. మరి ఫ్యూచర్ ఏంటి మీ ప్లాన్? అంటే ఫ్యూచర్‌లో ఎలాంటి ఈ క్యారెక్టర్స్ మీరు మెప్పించేసారు మాతోటి. ఇక ఫర్దర్‌గా నేనింక ఇలాంటి కొన్ని టార్గెట్స్ ఉన్నాయా? నేను ఆ క్యారెక్టర్స్ ఫర్దర్‌గా చెయ్యాలి. అంటే హ్మ్. పలానా క్యారెక్టర్‌కి వినోద్‌ని తీసుకుంటే పర్ఫెక్ట్‌గా న్యాయం చేయగలడు హ్మ్. అనేటటువంటి ఒపీనియన్ డైరెక్టర్స్‌కొచ్చేలాగా ఏ హ్మ్. క్యారెక్టర్ అయినా చేయగలిగినట్టు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఒక హ్మ్. ఎస్టాబ్లిష్‌మెంట్ వస్తే చాలనుకుంటున్నా. నాట్ మోర్ దాన్ థట్. ఓకే. సో, ఈ క్యారెక్టర్ రాసుకుంటే ఈ క్యారెక్టర్ వినోద్ చేయగలడు హ్మ్. అని నాకు అంటూ కొన్ని హ్మ్. క్యారెక్టర్‌లు రాసుకునే స్టేజ్‌కి నేను ఎదిగితే చాలనుకుంటున్నానంతే. సూపర్బ్! వినోద్. ఓకే వినోద్. మీరు ఫర్దర్‌గా ఇన్ని సంవత్సరాలు మీరు వినోదినిగా మమ్మల్నందరిని చాలా అలరించారు ప్రేక్షకులందరిని. ఇప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలనుకుంటున్నారు. ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పుడు సీరియల్స్ చేస్తున్నారు, మూవీస్ చేస్తున్నారు, షోస్ చేస్తున్నారు. సో, మా సువర్ణ మీడియా తరపున మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, సో, వినోదినిగానే కాకుండా వినోద్‌గా కూడా మీరు అనేక రకాల డిఫరెంట్ క్యారెక్టర్స్ థాంక్ యూ. చేసి బై గాడ్స్ మమ్మల్ని గ్రేస్. అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు Thank you so తీసుకుంటున్నాం. much for inviting me. So once again, thank you so much, Suvarna Media, హ్మ్. so for inviting me for this beautiful interview హ్మ్. and interaction with the ఉదయ్ గారు. సో చాలా హ్యాపీ అనమాట రావడం, ఇలా మాట్లాడడం. మరొక్కసారి అంటే ఏ విధంగా అయితే టీవీలో వాటిల్లో రెగ్యులర్‌గా పబ్లిక్ షోస్‌లో వాటిలో వీటిలో నన్ను చూస్తున్నారో, మరొక మీడియా మాధ్యమం ద్వారా మిమ్మల్ని అందరిని కలుసుకోవడం కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి సపోర్ట్ నాకు, నాతో పాటు ఉన్న కళాకారులందరికీ మీరెప్పుడు అందిస్తారని, సో ఎంతమంది ఉన్నా సరే మీ గుండెలో ఇంత ప్లేస్ అంటూ నాకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సో మచ్ ఫర్ బ్లెస్సింగ్ us అండ్ విషింగ్ us ఆల్ ది సక్సెస్. థాంక్ యూ. వెరీ నైస్. వెరీ నైస్. సో, యెస్ ఇది మన వినోద్‌నితో వండర్‌ఫుల్ చిట్ చాట్. మరో ఎపిసోడ్‌లో మరో గెస్ట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.